అసలు నగరానికి ఏమైంది? ఒకవైపు మూసి ఒకవైపు పోగా అన్నట్టుగా అసలు సమాజానికి ఏమైంది? ఒకవైపు ఆర్జీవి ఇంకొక వైపు బయనరేష్. ఇది కూడా కెమెరా ముందుందని మీరు మాట్లాడుతున్న నలుగురు చూస్తారని పొగతోటి మూసితోటి ఉంటే మూతి పళ్ళు మీకేం రాలేదు? అరే నాకు నేనుగా ఏ యూట్యూబ్ ఛానల్లో కనిపించాలనో శాటిలైట్ ఛానల్లో కనిపించాలనో వెంట్రుకంత కూడా నేను ప్రయత్నించలేదు. అన్న అంటున్నావు కానీ నేను దేవుణ్ణి నమ్ముతా, నేను కూడా ఇది అని ఎందుకంటే నిరూపిస్తే దేనైనా నమ్ముతా అంటున్నా. నీకోసం మొత్తం పరిశోధన చేయాలా? ఒకటి కోసమే యాప్లో ఈ ఫోన్ కనిపెట్టాడా, నా ఒకటి కోసమే ఈయన బుక్ ముద్రించాడా? ద్వారక ఎక్కడుందో తెలుసా మీకు? తెలియదు, అవసరం లేదు, దానివల్ల ప్రయోగం. మీకు అది అవసరం లేదు, మాకు ఇది అవసరం లేదు అనుకుంటా. బతుకుతున్నాము బతుకు ఎవడదండ, కానీ ఇక్కడ బతుకులో ఒక బాంబు ఎత్తున్నావు. నువ్వు ఏమేస్తున్నా? నాస్తికత్వం. అరే నేను బాంబు ఎత్తేది, పిడిగెత్తింది, పక్క పంటి ఒరి సత్తేంది. చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం వచ్చింది బుద్ధునికి అన్నప్పుడు నమ్మినప్పుడు ఒక చెట్టు దగ్గర దేవుడు ఉందంటే నమ్మడం నీకు ఏమైందన్న నాకు అర్థం కాదు. ఏదైనా కష్టము కన్నీళ్ళు వస్తే మేము చాలా పవిత్రంగా భావించే ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని దాని మీద ప్రమాణం చేసి సత్యదాకా ఇది ఉద్యోగం, మీరు ఉద్యమం. ఉద్యోగానికి ఉద్యమం చాలా ఉద్యమమే. ప్రతిజ్ఞ చేయమంటాను. నేను గొప్ప చెప్పట్లేదు, ఆల్టర్నేట్ ఇచ్చిండు, నువ్వేంది? ఓం సరస్వతి నమో శుభ్రం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిం భవతి మే సదా. ఈ అన్నింటికంటే మేము పద్మశాలి అంటే ఒక రకమైన పూజారులుగా ఉండేది. మా తాతయ్య కూడా పూజారి. మీరు దేవుని నమ్మారా? 100% నమ్మిన. ఎటువంటి చేసేవాళ్ళు అప్పట్లో? మట్టితో వినాయకుని చేసేది. సూపర్. తర్వాత ఆ పుస్తకాలన్నీ ఆ దేవుడి ముందు పెట్టి ఎంక ఏములు తాత కంకాపళ్ళు కామన్ రూపులు అని చెప్పేసి పెద్ద మొత్తం పద్యం బాగా. దానిలో ఉన్న ఒక వాస్తవాన్ని అంగీకరించుకోరు కానీ మీరు ఊహించుకునేది మాత్రం వేరే ఉంటుంది. కాదు, నువ్వు నమ్ముతావా కాలజ్ఞానాన్ని? కాలజ్ఞానాన్ని నువ్వు నమ్ముతానవా? నేను నమ్మడం పక్కన పెడతా సార్. నువ్వు పక్కకు పెడతావు, నానేమో పుస్తకాలు ఓకే, ఆ బ్యాగులో ఏముంటాయన్నా? అసలు బ్యాగ్ ఏంటి అంటే జనాలు అనుకోవాలన్నా నీ చేతిలో పుస్తకాలు ఉంటే నువ్వు మేధావి, లేదంటే అందుకే అమ్మోయితో వాదించద్దు అని చెప్పేసి అనుకుంటారా? నీ ఫీలింగా ఏంటి? అసలు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని అసలు ఇంట్లో మేల్కొల్పు చేశారా? అంటే మనం ఇంట్లో గెలవాలి కదా. వాళ్ళలో ఉన్నటువంటి కోపం మీ మీద దాడి జరిగినప్పుడు తల్లి ఆవేదన వేరే ఉంటుంది, భార్య ఆవేదన వేరే ఉంటుంది. అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? చాలా హారబుల్ బ్రదర్. చాలా గొప్ప నా భార్య అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏంటి? అప్పుడు ఆమె నువ్వు నీ ఆశయం కోసం నడువు, నేను మన కుటుంబం వైపు నేను నడుస్తానని చెప్పి వాళ్ళ అమ్మను ఒప్పించి మా అమ్మను ఒప్పించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగం కోసం, ఉద్యమం కోసం, నా ఆశయం కోసం తన కడుపులో ఉన్న చిన్న శిశువును చిదివేసి అలా ఆమెను కలిసినప్పుడల్లా ఒక్కో గాయము చూపించేది. కూర్చుని చదువుతూ ఉన్నప్పుడు 1 year అవుతుంది కదా, కుట్లు లీక్ అవుతున్నట్టుగా అనిపించేది. పక్క వాళ్ళకి చెప్తే బాధపడుతూ అని చెప్పలేదు. పాలు ఎక్కెక్కి వస్తే బాత్రూమ్కి వెళ్ళి పిండి పాలు అంటే చాలామంది అనుకుంటారు కదా కెమెరా ముందు, అదే కెమెరా ముందు బయలుదేరి బాగా చెప్తున్నాడు, అసలు భార్య అలా ఫీల్ అవుతుందా? లైవ్ ఎవిడెన్స్ ఏంటి? పాతివృత్యాన్నో మా శీలాన్నో మీకోసమో మీ కెమెరా కోసమో ప్రదర్శించాల్సిన అవసరం లేదు. మీరు చూపించాల్సిన అవసరం వీడియోలో అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ ఉంది కదా, మీ సతీమణి గారికో అమ్మగారికో ఒక్కసారి కాల్ చేసి నా ఫోన్లో నుంచి కంటే మీ ఫోన్లో కొట్టండి. లిఫ్ట్ చేస్తారో లేదో అని చిన్న అనుమానం. బహుశా లిఫ్ట్ చేయకపోవచ్చు ఫోను, ఎందుకంటే మాకు వచ్చే ఫోన్లో 90%. హలో అమ్మ, నమస్కారం అమ్మ. నమస్తే అండి, ఎవరు? నా పేరు శరత్ అమ్మ, నేను ఐటీఎం నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నా ముందు బయనరేష్ గారు ఉన్నారు. సార్, నేను ఒక క్వశ్చన్ అడిగానమ్మా, రేపు మీకు ఏదన్నా అయితే ఇలాంటి ఉద్యమాల్లో ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఏదైనా జరిగితే మీ భార్య ఎలా రియాక్ట్ అవుతుంది అని అడిగాను. దానికి అయినా నా ప్రాణాలు లెక్క చేయడం కాదు, మాకు ఒకటే ముందు జనాల్లో మార్పు, సమాజం మార్పు అంటున్నది. మరి మీ అభిప్రాయం ఏంటి ఆయన చెప్పిన విషయం? నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు,
నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు, అలాంటి పదాలకు పర్ఫెక్ట్ నిర్వచనం. ఒక మనిషి, ఒక ప్రతిరూపం మన ముందు ఉన్నాడు, ఆయనే బైనరీష్ గారు. బైనరీష్ అన్న నమస్కారం అన్న. నమస్కారానికి ప్రతి నమస్కారం పెట్టారు. మీ లోపల కూడా హిందుత్వం అది అంతా ఉంది, మళ్ళీ ఎందుకన్నా ఈ చాటు మాటలు, ఈ మతము, అది నాకు నమ్మకాలు లేవు అని అంటుంటారు. ఏంటి అసలు దాని ఉద్దేశము? అంటే ఇలా పెట్టడం అనేది హిందూ మతం వాళ్ళు మాత్రమే పెట్టాలి, బయట వాళ్ళు పెట్టద్దని అన్న కానూన్ తీసుకొస్తే పెట్టకుండా ఉంటాం. మీకు ఏది కావాలన్నా రాజ్యాంగం నుంచి రాయాలన్నా, లేకపోతే అసలు అది దాన్ని అమలు చేయరా మీరు? అలా అమలు చేయడం అంటే వాళ్ళ వ్యక్తిగత సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు బాల్యం నుంచి అందిపుచ్చుకున్న వారసత్వంలో నుంచి ఆ ప్రవర్తనలు ప్రతిబింబిస్తాయి. నేను నాకు ఎదురుగా ఒక అన్నోన్ పర్సన్ కాబట్టి, నువ్వు ఒక అంబేద్కరిస్ట్ అయితే వెంటనే జై భీమ్ బ్రదర్ అనేవాడిని, ఒక కమ్యూనిస్ట్ అయితే రెడ్ సెల్యూట్ కామ్రేడ్ అనేవాడిని. ఇంకేదైనా నువ్వు సలాం అలేకు అన్నావు అనుకో, నా నోటితో సలాం అలేకు అనకుండా ఇలా అంట. నువ్వు ప్రేజ్ ద లార్డ్ అన్నావు అనుకో, సరే బ్రదర్ అన్న అంటున్నావు. కానీ నేను దేవుణ్ణి నమ్ముతా, నేను కూడా ఇది అని ఎందుకు అంటలేవు అన్న అంటాను. మీరు ఏదంటే దేనైనా నమ్ముతా, నిరూపిస్తే దేనైనా నమ్ముతా అంటున్నా. అది నీ అల్లా అయినా పర్లేదు, ఏస్ అయినా పర్వాలేదు, లేకపోతే రాముడు కృష్ణుడు. నీకోసం ఇప్పుడు ప్రయోగం చేయాలా అంటే, ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా ఒక ప్రయోగశాల అవ్వాలి, నీకోసం మొత్తం పరిశోధన చేయాలా అంటే ఎట్లా? అంటే మీ ఉద్దేశం ఏందన్న? అసలు నా కోసం ప్రయోగాలు చేయమని అడగట్లేదు. నేను అంటే ఇక్కడ ఒక్కనే కాదు, నాలాగా ఆలోచించే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు, అనుమానంతో ఉన్నవాళ్ళు, ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల కంటే ఎక్కువ మంది అన్ని మతాల్లోంచి బయటపడ్డ వాళ్ళు కుప్పలు తెప్పలుగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా మారుతారు కదా. నా ఒక్కడి కోసం నువ్వేం నా ఒక్కడి కోసమే యాప్లో ఈ ఫోన్ కనిపెట్టాడా? నా ఒక్కడి కోసమే ఈయన బుక్ ముద్రించాడా? బాగా ఇంటెలిజెంట్ అన్న. మనకు ఒకటి ఇప్పుడు ఈ మధ్యలో యాడ్ ఒకటి ఉంటుంది, అసలు నగరానికి ఏమైంది, ఒకవైపు మూసి ఒకవైపు పొగ అన్నట్టుగా. అసలు సమాజానికి ఏమైంది, ఒకవైపు ఆర్జీవి ఇంకొక వైపు బైనరేష్ అంటే మరి ఇలా మూసి ఎవరు, పొగ ఎవరు? ఏమో మరి ఏం పొగ పెడతాను మీరు, ఏం మూస్తున్నారు? ఏది కూడా కెమెరా ముందు ఉందని, మీరు మాట్లాడుతున్న నలుగురు చూస్తారని, పొగతోటి మూసితోటి ఉంటే మూతి పనులు రాలుతాయి. ఎవరు తప్పుగా మాట్లాడి తప్పు అదే ఎవరైనా మాట్లాడితే అంతే కదా అన్న. మరి అంటే రాలేదు అన్నారు కొట్టినప్పుడు, మరి మీకేం రాలేదు? అరే నన్ను నువ్వు మూసితో పోలుస్తున్నావా, పొగతో పోలుస్తున్నావా? ఇది ఇంటర్వ్యూ కాదు, నా ఇంటర్వ్యూ. ఓకే, నో ప్రాబ్లం. అంటే మీరు అడిగిన ప్రశ్నని నా ముందున్నటువంటి శరత్ అడిగినట్టుగా నేను ఫీల్ అవ్వట్లేదు. ఓకే రైట్. ఈ కెమెరా ముందు అడిగే ప్రతి ప్రశ్నకి నేను సమాజం నన్ను ఏం అడగాలనుకుంటుందో మీ నుంచి ప్రతిబింబిస్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో దీని మీద నా అభిప్రాయం ఏందని తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసమే నేను చెప్తున్నాను. ఎగ్జాక్ట్లీ అదే కావాలి నాకు. నేనుగా ఏ యూట్యూబ్ ఛానల్లో కనిపించాలనో, శాటిలైట్ ఛానల్లో కనిపించాలనో వెంట్రుకంత కూడా నేను ప్రయత్నించలేదు. నా మానాన నేను, నా మైండ్ కనిపించింది, నా ముందు తరాల మహనీయులు చూపించిన మార్గంలో చిన్న చిన్నగా ప్రయత్నం చేస్తూ, గల్లీ మీటింగ్లు చేస్తూ, స్కూళ్ళ మీటింగ్లు, హాస్టల్లో తింటూ, తెలిసిన వాళ్ళ ఇంటికాడ పడుకుంటూ, అలా సమాజంలో వెళుతూ ఉన్న క్రమంలో వేలాది మంది సభలు నిర్వహించేదానికి కూడా విగ్రహ ఆవిష్కర్తలుగా, ప్రధానమైన వక్తలుగా, ముఖ్య అతిథులుగా పిలిచే స్థాయికి నేను వచ్చాక నన్ను ఒక కాంట్రవర్సీ పర్సన్గా టీవీ ఛానళ్ళు మీలాంటి సోదరులు పదే పదే చూపించి మత వ్యతిరేకిగా, దేవుడి వ్యతిరేకిగా చిత్రీకరించడం ద్వారా వచ్చిన ఈ స్టార్డమే తప్ప ఇది నాకు నేను కోరుకున్నది కాదు. ఆ తర్వాత కూడా నా గురించి బయట తప్పుడు ప్రచారాలు, ఎవడికి దోచినట్టు వాడు అనుకుంటాడు కాబట్టి, ఒరే అది కాదురా, నేను దేవుళ్ళకి తిట్టేటోని కాదురా, అలానే నేనే ప్రశ్నించాలా, అడగాలనుకునేటోని కూడా కాదురా, ఇది ఒక చార్వాక లోకాయతుల సిద్ధాంతం ఉంది, పుస్తకాలు అడిగి మీకు ఎప్పుడు ఎంతో మంది చూపిన దారిలో నేను నడిచేటోని అని చెప్పి నా మీద మత ఉన్మాద తీవ్రవాదులు వేసిన బురదను కడుక్కోవడం కోసం మీ కెమెరాల ముందుకు వచ్చాను తప్ప పబ్లిసిటీ కోసమో, పైసల కోసమో, లైవ్గా ఉండి శవాల మీద పేరాలు ఏరుకోవడం కోసం నేను రాలేదు. ద్వారక ఎక్కడుందో తెలుసా మీకు? తెలియదు, అవసరం లేదు, దానివల్ల ప్రయోగం. మీకు అది అవసరం లేదు, మాకు ఇది అవసరం లేదు అనుకుంటే మీరేమంటారు దానికి ఆన్సర్? ఏది అవసరం లేదు, సపరేట్గా నీ బతుకు నువ్వు బతుకు. మేము బతుకుతున్నాము, బతుకు ఎవడద్దండి. కానీ ఇక్కడ బతుకులో ఒక బాంబు ఎత్తున్నావు నువ్వు. ఏమేస్తున్నా? నాస్తికత్వం. అరే గిడ్డు బ్రదర్, నువ్వు చక్కగా చదివేటివి అయితే పక్కన బైక్ పోతుంది, ఆ పక్కన కారు పోతుంది అనవు. చదువు మీద దృష్టి ఉంటుంది. నువ్వు నమ్ముకునేటోనివి అయితే నమ్ముకో, నువ్వు నమ్ముకునేటోనివి అని నటిస్తున్నావు కాబట్టి నేను చెప్పే విషయాలు నేను కనెక్ట్ అయ్యి, అరే నీ ఇన్ని రోజులు చేసేది కరెక్టేనా అని నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే నీలో స్పందించే గుణం ఉంది. నువ్వు ఇంతకాలం నటించావు, ఆ అనుమానము లేదా ఆ ఒరిజినల్ కాకుండా నువ్వు తప్పును నమ్ముతున్నావు అనే ఒక భ్రమలోంచి బయటపడడానికి నా వాక్యం బాంబులా పనికొస్తుంది తప్ప నేను బాంబు ఎత్తేది, పిడిగెత్తేది, పక్క పంటి ఒరి సత్తేంది. నేను నమ్మేది నిజమే అయితే నాతో నీకు ఏంటికంత కూడా కాదు కదా.
నమ్మేది నిజమే కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు అపనమ్మకం చేస్తున్న ఆలోచన విధానం ఉంది కాబట్టి దానికి అసలు సొల్యూషన్ ఏంటి, అసలు మీ ఇంటర్వ్యూ ఏంటి? అసలు అపనమ్మకం చేస్తున్నా అనే పదంలో అర్థం లేదు. ఎలా? 100కి 99% మంది ఆయా మతాలను, దేవుళ్ళను, భక్తిని నమ్ముతున్నారు, మొక్కుతున్నారు. నేను అంటాను అరే 99 మంది నమ్మి మొక్కేదాన్ని నువ్వు విడిచిపెట్టి ఒక్కడు నాకు దేవుడు అక్కర్లేదు, దేవుడు లేడు, ఈ కుల మతాలే మనల్ని విభజిస్తున్నాయి, నాశనం పట్టిస్తున్నాయి, ఏ పని చేయకుండా మత పెద్దలు దోసుక తింటున్నారు, ఆ పేరుతో మనుషులను విభజిస్తున్నారు, ఈ నాశనం వెనకాల ఈ కులము, మతము, నమ్మకాలు, అజ్ఞానం ఇవన్నీ ఉన్నారా భయ అని చెప్తే 100కి నాశంతోడు చెప్తే మమ్మల్ని నాశనం చేస్తున్నాడు 99 మంది పోయి మొక్కుతున్నారు, బొరుతున్నారు కదా, అలా పోయి బొర్రు నేను ఎవడద్దంటాడు? నేను బొరుతునో లేకపోతే ఇప్పుడు చెట్టు కింద కూర్చుంటే జ్ఞానం వచ్చింది బుద్ధునికి అన్నప్పుడు నమ్మినప్పుడు ఒక చెట్టు దగ్గర దేవుడు ఉందంటే నమ్మడం నీకు ఏమైందన్న నాకు అర్థం కాదు. నాకది చాలా నష్టం ఉన్నది. ఏది నష్టము? నమ్మడం వల్ల నా అమ్మ నాన్న మా తలరాత వల్లనే మేము పద్మశాలి చేనేత కులంలో పుట్టినాం, మనం మొగ్గం వేయాలి, బట్టలు తయారు చేయాలి, వాళ్ళకి ఇయ్యాలి, పైసలు ఇచ్చిన కాడికి తీసుకోవాలనేటువంటి మానసిక బానిసత్వం తరతరాలుగా నా తాత ముత్తాతల మెదడులో నాటిలు కాబట్టి ఏదైనా కష్టము కన్నీళ్ళు వస్తే పిడికిలి బిగించి నా కొడుకును తన్నాలనే తెగింపును చంపేసి మా తలరాత ఇంతేలే, వాళ్ళు పటేళ్ళు, వాళ్ళు దొరలు, వాళ్ళు అయ్యగారులు, వాళ్ళ కాలు మొక్కితే మాకు పుణ్యం వస్తుంది, కష్ట సుఖం వస్తే వాళ్ళ కాలు మొక్కాలి, ఈ బనకాడి పోయి దండం పెట్టాలి, ఉప్పలమ్మను మొక్కాలి, మైసమ్మను మొక్కాలి, ఆడపైసలు పెట్టాలి, ఈడమడుపులు పెట్టాలి, ఈ జాతరకు పోవాలి, ఆ జాతరకు పోవాలి, ఆ పండుగను చేయాలి, ఇది జరపాలి, అప్పులు చేసైనా చేయాలనేటువంటి అజ్ఞానాన్ని నా తాతలు, తండ్రులు, ముత్తాతల నుంచి నా నానమ్మలు, అమ్మమ్మలు, మా అమ్మ దాకా ఇవి నరనరాన చొప్పియడం వల్లే ప్రశ్నించే తత్వం చచ్చిపోయి, ఎదిరించే తత్వం చచ్చిపోయి, ఆచరించే తత్వం బలపడిపోయి, తలరాత అనే కర్మ సిద్ధాంతం వచ్చి బానిస బతుకులు బతుకుతూ మా కష్టాలకి, కన్నీళ్ళకి, మా భూమి లేకపోవడానికి, మా పేదరికం ఉండడానికి, ఎదుటిలో అగ్రవర్ణాలుగా లేదా వాళ్ళు దోపిడీ కులాలుగా వాళ్ళు సంపన్నులుగా ఉండడానికి మా పేదరికానికి కారణం ఏందని తిరుగుబాటును చంపేశారు. కాబట్టి ఆ బంధాల్లోంచి, ఆ బానిసత్వ ఆచార వ్యవహారాల్లోంచి బయటపడే అవకాశం ఇవ్వకపోవడం వల్ల నా జాతి ఈ రోజున్న బీసీ సోదరులు, బీసీలు అంటే ఒక కులం అని కాదు, వెనుకబడిన వారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ అని అర్థం. వెనుకబడిన వాళ్ళందరికీ వెనుకబాటుతనానికి కారణము మతము, దైవ సిద్ధాంతము, కర్మ సిద్ధాంతము, ఆచార వ్యవహారాలే. వాటన్నిటిని వదిలేసిన వాడు బాగుపడడానికి ఎక్కువ అవకాశం ఉంది, వాటిని పట్టుకొని పోయేవాడు అప్పుల పాలవడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రశ్నిస్తున్నాను, ఎదురిస్తున్నాను తప్ప లేకపోతే సపరేట్గా దేవుడు వచ్చి నాకు అన్యాయం చేసో, మోసం చేసో నేను దేవుడి మీద ఏ దేవుడి మీద పగబట్టాలి ఉంటాయి కదా, దేవుడి మీద పగబట్టడానికి, వ్యతిరేకించడానికి. లేని దేవుడి గురించి నాకేముండదు లొట్ట పీసు. ఓకే సార్, దేవుడు మతం గురించి మాట్లాడే మీ గతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. సో విత్ యువర్ పర్మిషన్ చిన్నది ఉందన్న దీన్ని స్టార్ట్ చేసే ముందు. ఓకే ప్లీజ్. రైట్ అన్న, ఇది మా పవిత్ర గ్రంథము. ఇది మీరు బహుశా చదువుంటారో లేదో నాకు తెలియదు. సో దీన్ని మేము చాలా గొప్పగా భావిస్తాం కాబట్టి. ఎన్నిసార్లు చదివాను? నేనా చదివానన్న, దాని గురించి మాట్లాడదాం. బేసిక్గా దీని మీద ప్రమాణం చేసి ఇప్పటిదాకా మీరు అంటే స్టేజ్ షోల మీద ఎప్పుడైనా మీరు మాట్లాడారా? అంటే 4600 ప్రసంగాలు ఇచ్చాను బిఫోర్ స్కూల్లో చాలా సార్లు ఇచ్చాను. అట్లే అంత గమ్మత్తుగా మాట్లాడుతున్నారు కదా, ఆ ఫ్లో అసలు నేను అసలు అనుకున్నాను త్రివిక్రమ్ గారి సినిమాలో మాట్లాడితే ఒక ఫ్లో, ఒక కంటెంట్ ఎలా అందుకుంటారో అంత కంటెంట్ అందుకున్నప్పుడు అనుకున్నా స్కూల్ ఏదన్నా బాగానే స్టేజ్ స్పీచ్లు అవి విరదీశారని. సో ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఎస్పెషల్లీ మేము చాలా పవిత్రంగా భావించే ఈ భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని స్టార్ట్ చేద్దాం ఇంటర్వ్యూ. అంటే నేను ఇంతకుముందు చెప్పిందని అబద్ధమనా? ఏమో నేను అడుగుతున్నాను. మళ్ళీ మీరు చెప్పడంలో మీ ఉద్దేశం ఏంటి? అంటే మళ్ళీ మీద ప్రమాణం చేసి సత్యదాకా ఐ డ్రీమ్లే ఉంటా అని చెప్పగలవా? ఏమండి? ఆ దాని మీద ప్రమాణం చేసి సత్యదాకా ఐ డ్రీమ్లే. ఇది ఉద్యోగం, మీరు ఉద్యమం, ఉద్యోగానికి ఉద్యమం. నా ఉద్యమమే అజ్ఞానానికి వ్యతిరేకం, నా ఉద్యమమే మతంలో ఉన్న మూఢత్వానికి వ్యతిరేకం. నిజంగానే దీని మీద నేను ప్రతిజ్ఞ చేసి మాట్లాడేదంతా నిజమేనా నువ్వు నమ్ముతానంటే అసలు కోర్టులలో కూడా ఇది ఉపయోగించక్కర్లేదు. అంటే కోర్టులో ఉపయోగించింది అబద్ధమనా? 100%. ఎట్లా? అక్కడ ఏమంటారు తెలుసా? స్పష్టంగా నేను 4-5 సార్లు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఒక వ్యక్తిని చంపుతూ ఉంటే చూసిన వ్యక్తిగా వెళ్ళి సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఒక అన్యాయం జరిగితే మోసం చేసే వ్యక్తిని పట్టించి ఉద్యోగంలోంచి రిమూవ్ చేసినప్పుడు కోర్టు జడ్జి ముందు 5-6 సార్లు నేను జడ్జిని ఫేస్ చేశాను. అప్పుడు నా ముందు ఇలాగే పెట్టారు. పెడితే నేను అన్నాను నేను నాస్తికుడిని అని చెప్పాను. అప్పుడు వెంటనే ఆయన నాస్తికుడు, భగవద్గీత మీద ప్రమాణం చేసి అని చెప్పించక్కర్లేదు అని చెప్పి ఆత్మసాక్షిగా అని అనమన్నాడు. నేను ఆత్మలు, పునర్జన్మలు, దయ్యాలు, భూతాలు కూడా నమ్మను అని చెప్పాను. మరి ఆత్మ అని చెప్పవాయే, ఇది అని చెప్పవాయే, మరి ఎలా ప్రమాణం చేస్తావన్నాడు. అంటే నాకు నేనుగా ఒక స్థిమితమైన మనసుతో ఉండి చెప్తున్నాను, మంచి స్వచ్ఛమైన ఆలోచనతో ఉండి ఏ ప్రెజర్ లేకుండా చెప్తాను అని చెప్పాను.
ఓకే అన్న, నువ్వు జడ్జి కంటే గొప్పనివా? దీని మీద ప్రతిజ్ఞ చేయమంటాను. నేను గొప్ప నేను చెప్పట్లేదు, జడ్జి ఆల్టర్నేట్ ఇచ్చిండు, నువ్వేంది దీని మీద ప్రమాణం చేయమని చెప్పు. నేను నాస్తికున్నని తెలిసినా కూడా దీని మీద ప్రమాణం చేయమనంటే నీ మైండ్ లో ఏమున్నట్టు చెత్త ఏం లేదు. అసలు మీ చెత్త ఏంటో తెలుసుకుందామని, అది కంపోస్ట్ దాని ఎరువుగా మారుదాం, ఆ చెత్తను బయటకు తీసుకొచ్చి సొసైటీకి పనికొచ్చి ఎరువుగా మారుదాం అనుకున్నాం. ఫస్ట్ కులమతాలు మలమూత్రాల వంటివి, వాటిని బయటికి తీసి ఎరువుగా మార్చి సమాజాన్ని బాగు చేయి. సార్ మీ గతం ఏంటి? అంటే ఇప్పుడు మీకు ఎంతనా వయసు? 41. అంటే ఒక 30 years బ్యాక్, అంటే మీకు అప్పుడు మీకు ఐడియా ఉంటుందా? 10 years అప్పుడు, అంటే అప్పుడు మీరు మన ఇంట్లో కూడా బిలీవ్నెస్ ఉంటుంది కదా దేవుడు అంటే. తప్పకుండా. అసలు మీ లైఫ్ ఏంటి, అసలు మీ బాల్యం ఏంటి, అసలు మీ బాల్యంలో మీరు దేవుని నమ్మారా? 100% నమ్మిన. ఎటువంటి చేసేవాళ్ళు అప్పట్లో? అప్పుడు చిత్ర కథలు ఉండేవి. ఎట్లా? మట్టితో వినాయకుని చేసేది. సూపర్. వినాయకునికి పూలు తెచ్చి పెట్టేవాడిని. అప్పుడు ఒక ప్రత్యేకమైన చెట్లు పూలు పూసే చెట్టు సీజన్ అనమాట, రైన్ సీజన్లో అవి తీసుకొచ్చి పెట్టేది. తర్వాత ఆ పుస్తకాలన్నీ ఆ దేవుడి ముందు పెట్టి ఎంకై ఏముల తాత కనకాపళ్ళు కామన్ రూపులు అని చెప్పేసి మొత్తం పద్యం పాడేది. ఓం సరస్వతి నమో శుభ్రం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిం భవతి మే సదా. అన్నింటికంటే మేము పద్మశాలి అంటే ఒక రకమైన పూజారులుగా ఉండేది. మా తాతయ్య కూడా పూజారి. మా తాతయ్య పూజారి. మా ఊర్లో ఎవరికి నోములు ఉన్నవి దీపావళి సమయంలో మాకు నోములు ఉంటాయి. అలాగే వినాయకుని అంటే మా కులదైవంగా భావించేది. మార్కండేయ మంత్రాలన్నీ చదివించేది. భావన ఋషి చరిత్ర, కుల వృక్షము అన్నీ ఉండేది. నేను జమ్మికుంట గవర్నమెంట్ హాస్పిటల్లో పుట్టాను. 1982 ఆగస్టు 15. మీకోసం కూడా అమ్మ నాన్న దేవుని మొక్కే చేయాలి ఉంటాయి కొడుకుని. నాకు నేను పిల్లలు కనేటప్పుడు అయితే ఏ దేవుని మొక్కలేదు. ఒకవేళ దేవుని మొక్కితే పిల్లలు పుడతారంటే ఇప్పుడు పిల్లలు పుట్టకుండా ఉండేటోళ్ళు అందరూ మొక్కలేదని అర్థమా, లేక వాళ్ళ మొక్కలు అర్థం లేదని అర్థమా, లేకపోతే వీళ్ళతో ఇంకా ఎక్కువ కాలం మొక్కించుకోవాలని కుట్రతో పుట్టియకుండా ఆపినని అర్థమా? ఇంత ఆలోచన విధానం ఇవన్నిటికంటే కూడా వాళ్ళు ఒక పాజిటివిటీని ఎంచుకుంటున్నారు. అంటే భగవంతుడు అంటే మాకు ఒక పాజిటివ్ ఎనర్జీ అని అనుకుంటున్నారు. మీరు ఎందుకు అలా అనుకునే వాళ్ళని నేను తప్పు పట్టలేదు ఎక్కడ. అంటే దానిలో ఉన్న ఒక వాస్తవాన్ని అంగీకరించుకోరు, కానీ మీరు ఊహించుకునేది మాత్రం వేరే ఉంటుంది. అంటే మీకు కావాల్సినవి మాత్రం వేరే ఉంటాయి. అంటే రెగ్యులర్గా ఇప్పుడు కాదు, నువ్వు నమ్ముతావా కాలజ్ఞానాన్ని? నువ్వు నమ్ముతావా? నేను నమ్మడం పక్కన పెడతా. నువ్వు పక్కకు పెడతావు, నానేమో పక్కకు పెట్టుకుంటా పక్కన పెట్టుకుంటావు. పక్కన ఎందుకు పడవాలంటే మీరు చెప్తున్నారు కదా, మీ వాదన దైవత్వం లేదు దేవుడు లేదు అనే వాదన నుంచి కాలజ్ఞానం అనేది ఒక దేవుడే రాశాడు, బ్రహ్మం గారు మాకు దేవుడు, ఆయన రాసింది మాకు వేదం. అస్సలే కాదు, ఆయన దేవుడు కాదు, ఒక గొప్ప ఆలోచన పరుడు, ముందు చూపు ఉన్నటువంటి వ్యక్తి, ఊహించినటువంటి వ్యక్తి. ఆ ఊహలే నిజం జరిగితే సంతోషం, నిజం జరగకపోతే పోతాయి. ఇప్పుడు మేము పిహెచ్డి చేసేప్పుడు మా థీసిస్కి ముందే సినాప్సిస్లో హైపోథీసిస్ రాయాలి, అంటే ఊహ పరికల్పనలు. అంటే నా పరిశోధన ద్వారా ఈ సమస్యని గుర్తిస్తానేమో అనుకుంటున్నాను, దీనికి పరిష్కారం దొరుకుతుందేమో అనుకుంటున్నాను, లేదా ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది ఉంది కావచ్చు అని ఆలోచన చేసి ప్రయోగం అది పరిశోధన చేసి నేను అనుకున్నది జరగవచ్చు జరగకపోవచ్చు. ఎందుకు ఇక్కడ నాకేమర్థమవుతుందంటే అన్న మీ గురించి, మనం చిన్నప్పుడు పుస్తకాలు చదువుకుంటాం, పుస్తకాలు అందరూ చదువుకొని పరీక్షల్లో ప్రశ్నలకి ఆన్సర్లు రాసుకోవడం కోసం చదువుకుంటాం. కానీ అన్నీ ఏం చేసి పిహెచ్డి దాకా పుస్తకాలు చదివి అసలు సమాజాన్ని ప్రశ్నించడానికి వెతుక్కున్నాడు ప్రతిదాన్ని. అంటే నాకు అర్థం అవుతుంది, అంటే మీరు లైబ్రరీలో ఉన్నారన్నారు, ఉస్మానియా యూనివర్సిటీ లైబ్రరీలోనే కూర్చున్నారు. ఎన్ని గంటలు చదివేటోళ్ళన్నా? అలా అని కాదు, చాలాసార్లు క్లాక్ గుండ్రంగా తిరిగిన సందర్భాలు ఉంటాయి, డేట్ క్యాలెండర్స్ మారిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈవెన్ జైల్లో కూడా 20 గంటలు చదివిన రోజులు ఉంటాయి. మొత్తం పుస్తకాన్ని మీరు విడిచిపెట్టారు అంతేనా? అసలు అక్కడ కూడా కనిపిస్తుంది, ఇది నా శరీరంలో భాగం లాగా ఫీల్ అవుతాను అన్న. ఈ పుస్తకాలు ఓకే, ఆ బ్యాగులో ఏముంటాయన్న? అసలు బ్యాగ్ ఏంటి అంటే మీ అంటే కమ్యూనిస్టా? కమ్యూనిస్టే బ్యాగ్ వేసుకోవాలి, స్కూల్ పోయే వాళ్ళందరూ బ్యాగులు వేసుకుంటారు. కలర్ చెప్తున్నాను అన్న, అంటే మీరు కమ్యూనిస్ట్ బ్యాగ్ వేసుకునే మహిళలందరూ ఆ కలర్, నేను అది గొప్ప విషయమే. నేను అనేది మీ కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తిగా జనాలు అర్థం చేసుకోవాలని ఆ కలర్ బ్యాగ్ మీరు ధరించారా? నల్ల చొక్క ఇంటెన్షన్ ఏంటి? బ్రదర్, సమానత్వాన్ని కోరే వ్యక్తి కమ్యూనిస్ట్ అయితే 100% నేను కమ్యూనిస్ట్నే. బాబాసాహెబ్ జరిగిన మార్గంలో నడిచే వ్యక్తి అందరూ ఒకవేళ అంబేద్కరిస్ట్ అయితే నేను అంబేద్కరిస్ట్నే. నల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళందరూ నాస్తికులైనా నేను నాస్తికునే. నువ్వు అవునన్నా కాదన్నా నేను సమాజాన్ని కోరే వ్యక్తినే. ఓకేనా? ఈ బ్యాగు మరీ అంత పెద్ద ముఖ్యమైన క్వశ్చన్ అని నాకు డౌట్. అంటే ఓకే, దానిలో ఏముంటాయి అంటే రెగ్యులర్గా థింగ్స్ అయినా ఇంకేదన్నా ఉంటాయి? నాకు కావాల్సిన ప్రాథమిక అవసరాలు ఏవేవైతే నాకు దగ్గరగా ఉండాలనుకుంటాను, నాకు రక్షణగా ఉండాలనుకుంటాను, లేదా నాకు వెంటనే ఉపయోగం ఏదో
నాకు కావాల్సినవి నాతో ఏవేవి క్యారీ చేయాలో అన్నీ నా బ్యాగ్లో ఉంటాయి. మరి ఇన్ని మాటలు బయట సమాజానికి సమసమాజ స్థాపన అంటున్నారు. సమాజం కోసం నేను సమాజాన్ని మేలుకొలుపుతున్నా, సమాజం అంటే జనాలు అనుకోవాలన్నా నీ చేతిలో పుస్తకాలు ఉంటే నువ్వు మేధావి, లేదంటే పుస్తకాల పురుగు, అబ్బోయి నాకు మస్తు తెలుసు, ఇక మనం ఏమైనా మాట్లాడితే దొరికిపోతాం, అందుకే అమ్మో ఈయనతో వాదించద్దు అని చెప్పేసి అనుకుంటారా నీ ఫీలింగా ఏంటి అసలు? అది తప్పుడు ఆలోచన బ్రదర్. పుస్తకాలు హస్తభూషణం, ఓకేనా? ఇప్పుడు ఆన్లైన్లో డిజిటల్ బుక్స్ కూడా వచ్చాయి. దీని ప్లేస్లో ల్యాప్టాప్ పెట్టుకుని దానిలో కూడా చదువుకోవచ్చు. నేను చదవాల్సినవి, మరోసారి చదవాల్సినవి, కొత్తగా ప్రచురితమైనవి పుస్తకాలు కొనడం నా అలవాటు. చాలా పుస్తకాలు కొంటాను. మా ఇంట్లో 2600 పుస్తకాలు ఉన్నాయి. చదవడం కూడా నాకు అలవాటు, చాలా ఇష్టం. బాబాసాహెబ్ అంబేద్కర్ది జీవి రత్నాకర్ గారు దినచర్య అని సమాంతర బుక్ హౌస్ వాళ్ళు వేశారు. ఆ బుక్ చదివి నేను ఇంకా ఇంప్రెస్ అయ్యాను. ఆయన నిరంతరం ఒక 7-8 పుస్తకాలు చదివేవాడట. నేను 1-2 పుస్తకాలు చదువుతూ ఉంటా. ఇంకా అవసరం అనుకుంటే ఎక్కువ పుస్తకాలు రెఫర్ చేస్తూ ఉంటా. చదివే అలవాటు ఉన్నోళ్ళు ఎవరైనా, చదవాలనే ఆసక్తి ఉన్నోళ్ళు ఎవరైనా, విద్యావంతులు ఎవరైనా ఖచ్చితంగా పుస్తకాలు చేత పట్టుకొని ఉండండి. దానివల్ల మీకు గౌరవం వస్తే పొందండి, జ్ఞానం వస్తే అనుభవించండి, ఆదర్శంగా అనిపిస్తే బోధించండి. పుస్తకాలు మీతో ఉండడం ఎంతో బెటరు. మీ రూములో తాగి పడేసిన సీసాల కన్నా, కాల్చి పడేసిన ఆ సిగరెట్ల పీకల కన్నా, ఉపయోగించని వస్తువుల కన్నా, అలంకరణగా ఉన్న ఆభరణాల కన్నా, అనేక జతల బట్టల కన్నా ఇవి ఉన్నవాడు ఎప్పుడు గొప్పవాడు. వాడు మతవాదైనా, మనువాదైనా, మారణ హోమం సృష్టించే దుర్మార్గుడైనా పుస్తకాలు కలిగి ఉండేవాడంటే నాకు చాలా ఇష్టం. ఇది సింబాలిక్గా వాంటెడ్లీ ఎస్ నా దగ్గర పుస్తకాలు ఉన్నాయని చూపించడం కోసమే పట్టుకుంటున్నాను. దీన్ని చూసి ఒక్కడన్నా మారి ఎస్ నేను నరేష్ అనే తమ్ముని ఆదర్శంగా తీసుకొని, నరేష్ అనే అన్నని ఆదర్శంగా తీసుకొని నేను కూడా ఇలా ఉంటానని అనుకుంటే సే థ్యాంక్స్ టు ఐ డ్రీమ్. ఓకే, ఇప్పుడు చాలా మనకు ఒక సామెత ఉంటుంది, ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. ఇప్పుడు ఇదంతా రచ్చ చేస్తున్నారు కదా, అంటే జస్ట్ రచ్చ ఇన్ ద సెన్స్ ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేయడానికో, మీరు అన్నట్టు సమాజాన్ని స్థాపన క్రియేట్ చేయడానికో, ఒక మేలుకొలుపు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అసలు ఇంట్లో మేలుకొలుపు చేశారా? అంటే మనం ఇంట్లో గెలవాలి కదా ఫస్ట్. నేను దీనికి నిజం చెప్పాలంటే నేను సగమే గెలిచాను. ఒక మనిషి పాస్ అవ్వడానికి 35 మార్కులు చాలు. 50 మార్కులు వస్తే సెకండ్ క్లాస్, 60 వస్తే ఫస్ట్ క్లాస్, 70 పైన వస్తే డిస్టింక్షన్, 90+ వస్తే ఎక్స్ట్రాడినరీ. నేను నాది కుటుంబంగా ఏర్పడ్డప్పుడు మాత్రం 100కి 95 మార్కులు ఎక్స్ట్రాడినరీ. నేను, నా భార్య, జీవిత భాగస్వామి, నా 2 పిల్లలు. ఇది నా కుటుంబం అనుకుంటే నేను 95% మార్క్స్. ఇంకా 5 మార్కులు ఎందుకు రాలేదంటే, నిన్న నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తే బ్రదర్ మీ పదాల్లో కొన్ని చోట్ల పురుషాధిక్య పదం కనిపించింది, ఒక పదం మనువాదాన్ని లేదా మతాన్ని ప్రతిబింబించే పదం వచ్చింది. ఇది ఒక రకంగా ఇందాక మీరు మాట్లాడుతూ కూడా ఇది భూతు పదం కదా అన్నారు. అంటే నన్ను నేను సంస్కరించుకోవాల్సినవి, నా కుటుంబాన్ని మార్చుకోవాల్సినవి కూడా కొన్ని. అందుకని నా కుటుంబం, నేను, నా భార్య, నా 2 పిల్లలైతే నేను మార్చుకున్నాను 95 మార్కులు నాకు. ఒకవేళ ఇంకా తక్కువ అయితే మీరు ఎంత వేసుకోరు, కానీ ఐఎమ్ క్లియర్ అబౌట్ దట్. కానీ నా తల్లి, నా తండ్రి, నా చిన్నాన్న, చిన్నమ్మ, నా సొంత నాతో పాటుగా పుట్టిన నా తమ్ముడు, వాడి భార్య, వాడి పిల్లలు, వీళ్ళందరినీ మాత్రం నేను ప్రభావితం చేయలేకపోయాను. సగం వరకు వాళ్ళని మార్చానని చెప్పొచ్చు. ఏమంటారు వాళ్ళు జనరల్గా? వాళ్ళు, మా అమ్మ శనివారం ఉపవాసం ఉంటుంది, ఒక్క పొద్దు ఉంటుంది, ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ₹1 గలగులు వేస్తుంది, దండం పెడుతుంది. మా మరదలు అంటే మా తమ్ముడి భార్య ఖచ్చితంగా అన్ని పండుగలు జరుపుతుంది ఆమె. మా తమ్ముడు అన్ని మాలలు వేస్తాడు. అంటే మా చిన్నాన్న అయ్యప్ప మాల వేస్తాడు. నా చుట్టూ భక్తులు ఉంటారు. కానీ వాళ్ళకి నాకు ఎప్పుడు నేను అనేక ప్రశ్నలు సంధిస్తూ ఉంటాను, ఆలోచింపజేస్తాను. వాళ్ళు సగం సగం మారి మూఢనమ్మకాలు అయితే వాళ్ళు వదులుకున్నారు, భక్తిని వదులుకోలేదు. మూఢనమ్మకాలు వదులుకోవడం వరకు నేను సక్సెస్ అయ్యానని హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే విషయం సమాజానికి చెప్తా. మీరు దేవుని ఒకవేళ మొక్కితే మొక్కురి, నమ్మితే నమ్మురి, అది మీకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తే ఓకే. కానీ ఆ పేరుతో ఒకటి చేతిలో డబ్బులు మోసపోకురి, ఆరోగ్యం మోసపోకురి, సమయాన్ని వేస్ట్ చేసుకోకురి, డిపెండ్ కాకురి, ఇండిపెండెంట్గా ఉండండి, స్వతంత్రంగా ఆలోచించండి. నీ దైవత్వము నీ దేవుని గుడికో, లేదా నీ ఇంట్లో ఉన్నటువంటి దేవుని గదికో, లేకపోతే నీ వ్యక్తికో, నీ మైండ్కో నీకే పరిమితం కావాలి. కానీ నువ్వు గడప దాటగానే, నీ కుటుంబాన్ని దాటగానే దానిని మెడలేసుకోనో ప్రదర్శిస్తునో దాని పేరుతో ఈ సమాజాన్ని ధ్వంసం చేయొద్దనేది నా రిక్వెస్ట్. నాకు 50 మార్క్స్ చాలు బ్రదర్, 100కు 100 మార్కులు రావాలని లేదు. మూఢనమ్మకాలు వదిలేస్తే చాలు, అన్ని మతాలోళ్ళు, నేను హ్యాపీ. మరి ఇంత సమాజం గురించి ఆలోచించే మీరు, మూఢనమ్మకాలు పోవాలనే ఆలోచన ఉన్న మీకు ఇబ్బంది జరిగినప్పుడు, అంటే కొన్ని ఎదురుదాడులు ఎదుర్కొనవలసిన వచ్చినప్పుడు మీరు కొన్నిసార్లు ఏమంటారు అవతల వ్యక్తి విశ్వాసాన్ని దెబ్బతీసేటట్టు మాట్లాడినప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి కోపం
మీ మీద దాడి జరిగినప్పుడు మీ అమ్మ తల్లి ఆవేదన వేరే ఉంటుంది, భార్య ఆవేదన వేరే ఉంటుంది, కొడుకు బాధ వేరే ఉంటుంది. అయ్యో మా నాన్న కొడుతున్నారే, అసలు వాళ్ళ ఫీలింగ్ ఏంటి? చాలా హారబుల్ బ్రదర్. నేను రోజుల తరబడి గ్రామాల్లో పల్లెల్లో తిరిగేవాడిని, నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండేవాడిని. నేను బాల్యం నుంచి ఎదుగుతూ ఉన్న క్రమంలో ప్రతి సందర్భంలో ప్రతి ఉద్యమంలో నా పాత్ర నేను పోషిస్తూ సమాజంలో భాగమై బతుకుతూ వచ్చేసిన. ఈ క్రమంలోనే పెళ్ళిని కూడా కులం లేకుండా, కట్న ప్రస్తావన లేకుండా, ముహూర్తాలు లేకుండా, ఆచార వ్యవహారాలతో సంబంధం లేకుండా ఆదర్శ వివాహం, దాన్ని ఆదర్శం అనే కంటే ఒక వివాహం అంతే, దాన్ని ఆదర్శం అంటే మళ్ళీ నాకు నేను డబ్బగొట్టుకున్నట్టు అయితే. సో పెళ్ళి చేసుకున్నాను. అప్పుడే నేను నా జీవిత భాగస్వామికి చెప్పాను, నా వ్యూ ఇది, నా జీవన విధానం ఇది, నా ఆలోచనలు ఇవి, వీటితో మీరు కలిసి ప్రయాణిస్తానంటే మీ వ్యక్తిగత స్వేచ్ఛ, మీ గౌరవానికి ఎక్కడ భంగం వాటిల్లదు, కలిసి జీవించాలనుకుంటే మీరు చెప్పండి అన్నాను. అలా ఆమె యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఆమెతో నాకు పెద్ద బాధ లేదు. అలాగే మా పిల్లలు బైబర్త్ ఉగ్గుపాలతోనే, మేము మా ఆలోచనతోనే మా కడుపులోనే పుట్టారు కాబట్టి మా దారిలో వాళ్ళని పెంచుతున్నాము. మాకంటే బాగా లోతుగా ఆలోచిస్తారు, అప్డేటెడ్గా ఉంటారు, చలాకీగా ఉంటారు, క్రియేటివ్గా ఉంటారు. సరే మా పిల్లలు మాకు గొప్ప కావచ్చు, మాకంటే గొప్పగా బయట వాళ్ళు ఎంతోమంది ఉండవచ్చు. కానీ మా అమ్మ మాత్రం చాలా సఫర్ అయింది. భక్తులుగా ఉన్న మా తమ్ముడు సఫర్ అయ్యాడు, మా బంధువులు సఫర్ అయ్యారు, నాకు ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఇబ్బందికి గురయ్యారు, నా దారిలో ఉండి షేర్ చేసిన వాళ్ళు అవమాన పాలయ్యారు. మా భార్యా పిల్లలు మెంటల్లీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ కాబట్టి ఇలాంటిది ఒక సంఘటన ఎప్పుడైనా జరిగినా ఎలా ఉండాలనేటువంటి ఒక ఉన్నత మెచ్యూరిటీ ఉంది కాబట్టి అలా బిహేవ్ చేస్తారు. ఒక దశలో బెయిల్ వచ్చేటప్పుడు రేపు బెయిల్ విడుదల అవుతుంది అనుకున్న 15 రోజులకి, కానీ వాంటెడ్లీ దాన్ని ఆపేసినప్పుడు మా ఆవిడ వచ్చి నాకు పుస్తకాలు ఇస్తూ, ఇంకా 14 రోజుల వరకు రాకపోవచ్చు, ఏదో ఒక ఉద్యమ యాత్రకు వెళ్తున్నావు అని అనుకుంటాను, నువ్వేం అధైర్యపడకు, మీ అమ్మను నేను మా అమ్మలాగా చూసుకుంటున్నాను, నువ్వేం టెన్షన్ పడకు, జై ఇన్సాన్ అని చెప్పింది. అలా మళ్ళీ 30 రోజుల తర్వాత మళ్ళీ 14 రోజులు పొడిగించబడ్డప్పుడు అప్పుడు కూడా అలాగే చెప్పింది. అమ్మ ఏమన్నది అసలు? అమ్మ అయితే కన్నీరు మున్నీరు అయింది. ఆమె దేవుళ్ళని మొక్కుతుంది కదా, దేవుళ్ళని పొలు తిట్టింది. నేను ఇన్ని దీపాలు పెట్టినా కాదురా అని దేవుళ్ళని తిట్టింది. మేము దేవుళ్ళతోటే ఉన్నాం కదరా, మా జోలికి ఎందుకు వస్తారా, నా కొడుకు ఏమన్నారా మిమ్మల్ని అని చెప్పి సాడని కూడా తిట్టింది. భయభ్రాంతులకు గురి చేసి నేను వండర్ అయ్యాను. అరే ఇప్పుడు శ్రీలంక కల్పిత కథ అయినా, శ్రీలంకలో రావణాసురుడు పొరపాటు చేస్తే వెళ్ళిన హనుమంతుడు రావణాసురుడిని ఒక దెబ్బ కొట్టాలి, లేదా చంపాలి, లేదా ఎదుర్కోవాలి, యుద్ధం చేయాలి, ఏదో జరగాలి. ఆయన పొరపాటు చేస్తే ఆయనను కొట్టు, లేదా వాళ్ళ భార్యను కొట్టు, వాళ్ళ పిల్లల్ని కొట్టు, కానీ వాళ్ళ అమ్మ నాన్న కొట్టాల్సిన, నువ్వు తప్పు అయితే నిన్ను కొట్టాలి, నిన్ను శిక్షించాలి. సరే నన్ను కొట్టిరు, నేను జైల్లో జీవితం అనుభవించిన ఆల్రెడీ, నాకు ఆ పనిష్మెంట్ వచ్చింది, నేను మాట తుల్లాను లేదా మిస్ఫైర్ అయింది, మార్చుకోవాలి, రిపీట్ కావద్దు, క్షమాపణ చెప్పాలి, ఇవన్నీ అయిపోయినాయి, రాజ్యాంగాన్ని గౌరవిస్తాను, అనుభవించాను. కానీ మా అమ్మ ఏమన్నది బ్రదర్, ఆ హనుమంతుడు లంక మొత్తాన్ని కాలబెట్టినంటే ఆయన మంచి పని చేసినట్ట, రావణాసురుడు పొరపాటు చేస్తే లంక మొత్తం కాలబెట్టాలని ఎవడు సమర్థిస్తాడు? నువ్వు ఒక పొరపాటు చేస్తే నిన్ను బాధించాలి, కానీ నీ భార్యని, నీ పిల్లల్ని, మీ అమ్మ నాన్నని, మీ బంధువులు, నీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ చేయడం అదే మూర్ఖత్వం. నిజంగా రాక్షసత్వం అని అంటే చెడ్డ గుణం కలిగినోడు రాక్షసుడైతే ఆ రాక్షస స్వభావాన్ని కలిగింది, పెంపొందించింది ఆ మత ఉన్మాదం అంటాను నేను. కాబట్టి మా అమ్మ అయితే చాలా ఏడ్చింది, బయటకు వచ్చాక ఏడ్చింది. కానీ ఆ ఏడుపంతా నా పిహెచ్డి అయిపోయాక ఉస్మానియా యూనివర్సిటీ అత్యున్నత చదువు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఇచ్చిందమ్మా అని ఆమె కాలకాడ పెట్టి దండం పెట్టినప్పుడు మళ్ళీ ఏడ్చింది. అరే మన ఊళ్ళో ఎవ్వడి చదువు చదవలేట కదరా. అంటే పిహెచ్డి అంటే తెలియదు, కానీ పిహెచ్డి స్థాయి గొప్పదని, పెద్ద చదువు అదే అమ్మకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పుడు అమ్మ బీడీలు చేస్తూ దీపం పెట్టుకొని నా పక్కన ఇంకో దీపం పెట్టి రాత్రంతా ఎంత రాత్రి దాకా నేను చదివితే అంతసేపు నాతో మెలకుతో ఉండి బీడీలు చేసేది. నన్ను వేలు పట్టుకొని నడిపిస్తూ తమ్ముని భుజాన్ని వేసుకొని బీడీల కట్టను అప్పచెప్పడానికి వెళ్ళేది. ఇంటి మీద వినాయక చవితి సందర్భంగా మా ఊర్లో ఆచారం ఉంటుంది, బయట కూడా ఈ ఆచారం ఉంటుంది. వినాయక చవితి రోజు వినాయకుడికి ఏనుగు తల పెట్టినప్పుడు అందరూ నవ్వారని పార్వతి అనే ఆవిడ కల్పిత కథ అయిన స్టోరీ చెప్తున్నాను, బాధపడ్డారని చెప్పి నిన్ను చూసి వినాయక చవితి రోజు ఎవరు నవ్వితే వాళ్ళు నిందల పాలవుతారని ఒక శాపం పెట్టారని, చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వడం వల్ల నువ్వు నిందల పాలవుతావన్నారంట. చంద్రుడు నవ్వాడు కాబట్టి ఆ రోజు వినాయక చవితి రోజు చంద్రుడు ఎవ్వరు చూడొద్దనే ఒక ఆచారం కూడా ఉంది. అలా పక్కల మీద రాయేసి వాళ్ళతో తిట్లు పడితే నిందలు పోతాయి అనే ప్రచారం ఉంది. మా ఇల్లు రేకులు కావడం వల్ల పెద్ద పెద్ద బండలు వేసేవాళ్ళు.
అప్పటి నుంచే ఒక వినాయకుని చవితి రోజు ఇంటి మీద రాళ్ళేసేటోళ్ళు డబేల్ అంటూ ఉంటే అదురు పడుతూ ఉంటే అమ్మ మా ముగ్గురిని తనకు పట్టుకొని ధైర్యంగా ఉండరు బిడ్డ అని చెప్పేది. అప్పుడే అరే వీళ్ళ దేవుడు ఏందిరా, వీళ్ళు తిట్లబడడం కోసం మన ఇంటి మీద రేకుల మీద బండలేసుడేంది, ఇంత బండలేసుడేంది, ఇంత నీచమైన గుణమేంది అని చెప్పేసి బాధ అనిపించింది. అప్పుడే అలాంటి సంఘటన జరిగినప్పుడు మీలో అంటే ఎందుకులే మాకు అని వదిలేస్తే అయిపోయింది. ఎప్పుడు అనుకోలే బ్రదర్, నేను నా చుట్టూ జరిగిన ప్రతిదాన్ని నేను మూసుకొని పండేటోని కాదు, కాంప్రమైజ్ అయ్యి జీవించాలనుకునేటోని కాదు. కొంచెం నాకు రేషం ఎక్కువే, రోషం ఎక్కువే, స్వాభిమానం ఎక్కువే, స్పందించే గుణం ఎక్కువే, ఎదురుగా అనిపిస్తే అనేస్తా అంతే. ఆ క్రమంలో ఇప్పుడు మాత్రం ఇప్పుడు మొన్న జరిగిన మా అమ్మ కన్నీరు, ఇంత దుర్మార్గం జరిగిన నా చుట్టూ ఉండి నా వాళ్ళు అనుకునే వాళ్ళు కూడా హ్యాండ్ ఇచ్చి నీచంగా ప్రవర్తించడం, ఇవన్నీ చూశాక మనం ఒక 2 అడుగులు వెనకకేసి మరో దారిలో ఇదే ఆశయాన్ని అనేది ఈ మధ్య అయితే 40 ఏళ్ళ తర్వాత వచ్చిన జ్ఞానం ఇది. అంతకుముందు మాత్రం ఫైర్, ఇప్పుడు కూడా ఫైర్ ఉంటుంది. కాకపోతే కొన్ని చోట్ల ఈ మనోభావాలనే అగ్గిదలుగా, ఈ మనోభావాలకు అగ్గిదలుగా ఈ సమాజంలో చదువు వచ్చినా, అక్షరాస్యత పెరిగినా, డబ్బు పెరిగినా, పేదరికం పోయి కొంతమంది బలిసిన వాళ్ళ మెదడులో ఉన్న గజ్జి, ఆ బలహీనతతో కూడిన మనస్తత్వాల వల్ల ఈ బాధని. కాబట్టి మరింత సున్నితంగా ఇంతకంటే గట్టిగానే నడుతుంది. ఇట్లా సరే, ఇప్పుడు మనం నమ్ముకున్న దాంట్లో మనం నమ్ముకున్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా. సో ఇప్పుడు మీరు ఎంచుకున్న ఈ పంతాలు మీరు నమ్ముకున్న మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉందా? అంటే అల్టిమేట్ ఫైనాన్షియల్గా ఎవ్రీథింగ్. ఒకవేళ మా అమ్మ నాన్న నా కొడుకు పెద్ద చదువు కావాలంటే నేను అడవులు అయినా 3 మాస్టర్ డిగ్రీలు, 3 డిప్లొమా డిగ్రీలు, ఒక బీఈడి, ఒక పిహెచ్డి, ఎల్ఎల్బి. మా కొడుకు నలుగురితోటి శబ్బాష్ అనిపించుకోవాలంటే నేను నలుగురు కాదు, గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే గోల్డ్ మెడల్ తీసుకున్నాను. రాజశేఖర రెడ్డి గారిని కలిసి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం పోయి మాట్లాడాను. కేసీఆర్ గారినే ఉద్యమంలో కలిశాము. స్పీకర్ మధుసూదనాచారి గారే అసెంబ్లీ లోపల సన్మానం చేశారు. ఎంతోమంది కలెక్టర్లతో అవార్డ్స్ తీసుకున్నారు, రివార్డ్స్ తీసుకున్నాను. ప్రముఖ సామాజిక ఉద్యమకారులు ఎంతోమందితో వేదికలు పంచుకున్నాను. 10 మందితో శభాష్ అనిపించుకున్నాను. సహాయపడే గుణంలోను, డబ్బు సంపాదించడంలోను నా పేదరికాన్ని జయించాను. రేషన్ కార్డును పెళ్ళైనాక రేషన్ కార్డు తీసేసుకున్నాను. కులం సర్టిఫికేట్ అప్లై చేసి తీసుకోలేదు. పిహెచ్డీ చేసేటప్పుడు కూడా క్యాస్ట్ సర్టిఫికేట్తో జేఆర్ఎఫ్ అప్లై ఆర్జీఎన్ఎఫ్ అప్లై చేసుకోవాలనుకుంటే నేను నా క్యాస్ట్ సర్టిఫికేట్ వదిలేసుకున్నాను. 60 నెలలు 30,000 చొప్పున 18 లక్షలు వచ్చే అవకాశాన్ని వద్దనుకున్నాను. సో ఇల్లు కట్టుకున్నాను, స్థలం కొనుక్కున్నాను. మా మండలంలో స్థలం కొనుక్కున్నాను. మా జిల్లా హెడ్క్వార్టర్లో పెద్ద విశాలమైన ఇల్లు కట్టుకోవాలని కొనుక్కున్నాను. ఒక్కో చోట పొలం కొనుక్కున్నాను. పెళ్లి చేసుకున్నాను, పిల్లలు కన్నాను. మా భార్యను కూడా చదివించాను. ఆమె గవర్నమెంట్ టీచర్ అయ్యింది. ఎంతోమంది పిల్లలకి చదువు ఉచితంగా చెప్పింది, ట్యూషన్లు చెప్పింది, సీట్లు ఇప్పించింది, ఖాళీగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మా ఊరందరూ అన్ని కులాల వారు మమ్మల్ని మా ఊరు ఉమ్మడి ఆస్తిగా గౌరవంగానే భావిస్తున్నారు. ఒక పేదరికం పోయింది ఒకప్పటి 100% నేను ట్యాక్స్ పేయర్ని. నా దగ్గర 25 మంది ఎంప్లాయీస్ సైకాలజిస్టులు, నా దగ్గర పనిచేసిన వాళ్ళు 20 మంది ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యారు. ఒకరు డీసీఓ అయ్యారు, ఒకరు ప్రిన్సిపల్ అయ్యారు, లెక్చరర్ అయ్యారు, సైంటిస్ట్ అయ్యారు, పిహెచ్డీలు పూర్తి చేశారు. ఆఖరికి సెంట్రల్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్ కూడా సైకాలజీలో నా దగ్గర ఎంప్లాయీగా పనిచేశాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్ కూడా పనిచేశారు. ఎక్కడండి మీరు వర్క్ చేసింది? నేను ఎంఎస్సీ సైకాలజీ అండ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ పూర్తి చేశాక సైకాలజీ సెంటర్ పెట్టాను, ప్రజ్ఞా సైకాలజీ సెంటర్ ఫర్ సోషల్ చేంజ్. దానికి నేను ఫౌండర్ని, డైరెక్టర్ని. దాంతో స్కూల్స్కి, కాలేజెస్కి, ఇంజనీరింగ్ కాలేజెస్కి, యూనివర్సిటీస్కి వెళ్ళి క్లాసెస్ చెప్పేవాడిని. ఆ క్రమంలో సోషల్ వెల్ఫేర్లో మనోజాగృతి అనే సంస్థ సైకాలజిస్టులను పంపిస్తూ ఉంది. ట్రైనింగ్ చేసి ఒక్కొక్క క్లాస్కి 2,000 రూపాయలు, సమ్మర్లో ఒక క్లాస్ చెప్తే 5,000 రూపాయలు ఒక్క క్లాస్కి. అలా ప్రాజెక్టు ఉన్నప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళు పంపించిన వాళ్ళు సాటిస్ఫై చేయక మేము వెళ్ళినప్పుడు హ్యాపీ అనిపించడంతో మీరు సైకాలజిస్ట్ కదా మీరు పనిచేస్తారా అని అన్నప్పుడు గౌరవ బీఎస్పీ నాయకులు అప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ ఐజీగా ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంబేద్కర్ జయంతి సందర్భంగా రన్ ఫర్ క్యాస్ట్ ఫ్రీ ఇండియా అని పీపుల్స్ నెక్లెస్ రోడ్ ఉంది కదా, పీపుల్స్ ప్లాజా దగ్గర ఒక డయాస్ మీద నేను మాట్లాడితే ఏం చేస్తున్నావు నరేష్ అంటే నేను స్కాలర్ని, సైకాలజిస్ట్గా ఉన్నాను అన్నప్పుడు మా దగ్గర ఒక సంస్థ ఉంది. ఎగ్జామ్స్ ముందు పిల్లలకి సైకాలజీ మోటివేషన్ ఇవ్వడానికి, లేదా వ్యాండలిజం పోగొట్టడానికి, బుల్లింగ్ పోగొట్టడానికి, లేకపోతే వాళ్ళలో ఉన్న ఇన్ఫీరియారిటీని పోగొట్టడానికి, ఎగ్జామ్స్ ముందు ప్రెషర్ని రిలీజ్ చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంది. వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు, మీరు కూడా సర్వీస్ ఇస్తా అంటే రమ్మని అన్నారు. నేను సైకాలజిస్టులను పట్టుకొని వెళ్ళాను, ఎగ్జామిన్ చేశారు, మా ప్రాజెక్ట్ ఓకే చేశారు. అలా 286 విద్యా సంస్థలకి
నేను 25 మంది సైకాలజిస్టులని ట్రైనప్ చేసి ఒక్కొక్క స్కూల్కి పంపించేవాడిని. అలా నాకు 40,000 సోషల్ వెల్ఫేర్ నుంచి, 40,000 ట్రైబల్ వెల్ఫేర్ నుంచి, అలాగే కేజీబీవీల నుంచి, డిగ్రీ కాలేజెస్ నుంచి నా దగ్గర పనిచేసే వాళ్ళు ఒకరు రాకపోతే వాళ్ళకి డబ్బులు నాకు వచ్చేవి. అలాగే సమ్మర్లో క్యాంపులు నిర్వహించేది, పేరెంట్స్కి ట్రైనింగ్ ఇచ్చేది, అలాగే టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చేది, ప్రిన్సిపాల్స్కి ట్రైనింగ్ ఇచ్చేది, స్టూడెంట్స్లో సెలెక్టెడ్ పిల్లలకి క్యాంపులు నిర్వహించేది. ఒక్కో క్లాస్కి 5,000 తీసుకునేది, ఒక్కో క్యాంపుకు 50,000 తీసుకునేది. వెల్ సెటిల్, నేను ట్యాక్సీ పేయర్నండి. ఓకే, మరి ఇప్పుడు ప్రజెంట్ అసలు ఇలా ఉంది? ఇప్పుడు నాకు 2017లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాతో పాటు పనిచేసే నా ప్రాణ స్నేహితుడు, నా తమ్ముడు, నేనే వాడికి పెళ్లి చేశాను. వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు ప్రత్యామ్నాయ సంస్కృతిలో కార్యక్రమం చేశాను. వాళ్ళ జీవితంలో ఇళ్ళకు వచ్చిన ఏదైనా చేసాం. వాళ్ళ భార్య చనిపోయింది. చనిపోతే ఆమె బెడ్ మీద ఉండి, నేను చనిపోతే నా బాడీని మెడికల్ కాలేజీకి మీరే దగ్గరుండి ఇవ్వండి అన్న నా చేతిలో మాట తీసుకొని నేను ఇంటికి వెళుతూ ఉంటే గంట సేపు ప్రయాణం చేశాక చచ్చిపోయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. బాధపడి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి ఆ దహన కార్యక్రమాల కోసం తీసుకెళ్ళి బాడీ అక్కడ పెట్టి ఫేస్బుక్లో పెట్టా. రేపు నాస్తికులు నల్ల చొక్కాలు వేసుకొని రండి, సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ నాయకులు నాస్తికులు, ఇదిగో మనం పెళ్లి చేసిన సోదరి చనిపోయింది, గొర్రె శ్రీనివాసు, అమ్మాయి పేరు గొర్రె రాణి. నా జీవితంలో టర్నింగ్ పాయింట్ ఆమెకు జోహార్లు. ఎవరండి? గొర్రె రాణి. గొర్రె రాణి చనిపోయింది. తెల్లవారేసరికి 300 మంది నల్ల చొక్కాలు వేసుకొని వచ్చింది. మేమే బొంద తవ్వినాం, మేమే ఊడ్చినాం. అక్కడ ప్రత్యామ్నాయ సంస్కృతి తీసేసి నలుగురు కలిస్తే ఏం చేయొచ్చో చేశారు. ఆడవాళ్ళే ఆ శవాన్ని మోసారు, ఎవరు ఆడవాళ్ళు మోయరు. ఆ కార్యక్రమం అయిపోయాక రౌండ్గా నించున్నప్పుడు అడిగారు, అన్న నువ్వు ఒకప్పుడు జబ్బకు సంచేసుకొని హాస్టల్లో తిరిగినప్పుడు ఒక నరేష్ అన్న ఉండేది, సైకాలజీ క్లాసులు చెప్పినప్పుడు ఒక అన్న ఉండేది, కానీ ఇప్పుడు నువ్వు సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో, కస్తూర్బా గాంధీలో, డిగ్రీ కాలేజీలో సైకాలజిస్ట్గా ఉండి తెలంగాణ ఉద్యమం అప్పుడు తెలంగాణ ఉద్యమకారుడుగా కనిపించావు, కానీ ఇప్పుడు డబ్బు వెనకాల వెళ్తున్నావు అన్న. ఇల్లులు, పొలాలు, ఇళ్ల స్థలాలు, భవనాల వెనకాల వెళ్తున్నావు. నిన్ను నమ్మి నీ ఆలోచనతో వచ్చిన వాళ్ళం చాలామంది ఉన్నాం, కానీ నువ్వు ఒక సైకాలజిస్ట్గా ఒక్కో రోజు ఒక క్లాస్ చెప్పి 5,000 తీసుకునే వ్యక్తిగా, ఒకటే రోజు 2 చోట్లకు వెళ్ళి 2, 5, 10,000 తీసుకునే వ్యక్తిగా ఏం సంపాదిస్తావు అన్న? 8 లక్షలు సంపాదిస్తావు, ఎన్నికోడు సంపాదిస్తావు అని నన్ను సూటిగా ప్రశ్నించారు. అప్పుడు నా జీవిత భాగస్వామి నా భార్య చెప్పింది, నేను ఒక గవర్నమెంట్ టీచర్ని, ఇప్పుడు నాకు 70,000 పైన వస్తున్నాయి, ఇప్పుడు 1 lakh పైన వస్తున్నాయి. ఇంతమంది ప్రేమన డబ్బు సంపాదిస్తే మన ఊళ్ళో అందరికంటే ధనవంతులు అవుతావు, జిల్లాలో ధనవంతులు అవుతావు కావచ్చు, కానీ సమాజ అవసరం కోసం పనిచేయాలి. నన్ను పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మాట్లాడిన మాటలు గుర్తున్నాయని నన్ను అడిగింది. ఆ రోజు నేను సమాజం కోసం పనిచేస్తా, జబ్బకు సంచి చేసుకొని పోతా, మనకి ఇల్లు ఉండదు, కారు ఉండదు, బంగ్లా ఉండదు, అత్తయ్య లేకపోతే లేదు, సమాజం మార్పులో నా పాత్ర పోషిస్తా అన్నావు, కానీ 3-4 ఏళ్ళుగా నువ్వు ఇంటికి కూడా చక్కగా అత్తలేవు, ఓ క్లాస్ అని ఓ క్లాస్ అని కొట్టుకుపోతున్నావు. వాళ్ళందరూ కోరింది నిజమే, నువ్వు వారానికి ఒక్కసారి ఇంటికి వచ్చినా మంచిదే, కానీ సమాజం కోసం పనిచేయమని నా భార్య నాకు షేకాన్ని ఇచ్చి కారు కొనిచ్చింది. 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేసి కారు తీసుకొని ప్రతి నెల 12,000 నేను కడతా ఈఎంఐ, నువ్వు కారులో వెళ్ళు, ఒక్కడి కాదు 4గురిని తీసుకొని వెళ్ళు, 4గురు నీలా తయారు చేయమని. అట్లా నేను ఒక 1,100 మందిని నా కారులో ట్రైనింగ్ ఆన్ వీల్స్ అనే ప్రోగ్రాంలో ట్రైనింగ్ ఇచ్చాను. అలా ఆ రోజు తీసుకున్న నిర్ణయంతో సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్లో నాకు ఒక 7-8 లక్షల రూపాయలు వచ్చే పెండింగ్ వర్క్స్ ఉన్నా, అసలు ఆ వర్క్స్ కోసం, ఆ పెండింగ్ డబ్బుల కోసం కూడా ఆలోచించకుండా సమాజం వెనుక వెళ్ళిపోయా. తెలంగాణ ఉద్యమంలో వచ్చిన ఫలితాలను కూడా ఆశించకుండా అప్పటి నుంచి 2017 అయిపోయాక 2018లో నాస్తికోద్యమానికి నాయకత్వం వహించి 18లో నాయకుల సమావేశాలు, మ్యాజిక్ ట్రైనింగ్లు, ఉపన్యాస ట్రైనింగ్లు, ఉద్యమ యాత్రలు, నాలాంటి భావాలు, ప్రత్యామ్నాయ సంస్కృతి, అందరూ మొక్కలకు జాతరకు పోతుంటే పెరియార్ పుట్టిన కాడికి పోదాం, చెలో చెన్నై, బుద్ధుడు పూలే పుట్టిన కాడికి పోదాం, చెలో పూణే, బాబాసాహెబ్ పుట్టిన కాడికి పోదాం, చెలో ముంబై, లేదా మన సంఘానికి స్ఫూర్తిప్రాత అయినటువంటి ఆంధ్ర పెరియార్ జయగోపాల్ కలుద్దాం పదా, చెలో వైజాగ్ అని అనేక ప్రత్యామ్నాయ ఉద్యమాలు చేస్తూ 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 పరిగెడుతూ అనేక సభలు, సమావేశాలు నిర్వహించాను, ట్రైనింగ్లు నిర్వహించాను. డబ్బు గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాను. తర్వాత కరోనా వచ్చి మళ్ళీ నా కుటుంబానికి కనెక్ట్ చేసింది. అప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి బైరి నరేష్ అనే యూట్యూబ్ ఛానల్ని పెట్టి పుస్తకాలు చదువుతూ, పుస్తకాల రీడింగ్ ఛాలెంజ్లు ఇస్తూ, వ్యాసాలు చదివి వినిపిస్తూ అలా సోషల్ మీడియా ద్వారా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ స్టేజ్ ఆఫ్ బైరి నరేష్ కనిపించాడు. అలా అనేక భారీ సభలకి పెద్ద పెద్ద ప్రముఖులతో పాటు నన్ను కూడా పిలవడం వల్ల ఈ ఎక్స్పోజర్ వచ్చింది. ఈ రకంగా చూస్తే మీరు ఎప్పుడు ఓటేయలేదా ఎవరికి? ఎందుకయ్యాను?
18 ఏళ్ళు వచ్చిన తర్వాత ఓటు ఎవరికి వేయాలి కదా. ఓటేశారన్నా లాస్ట్ టైం? నేనా నాకు నచ్చిన వ్యక్తికి వేసాను, రహస్యంగా ఓటేసాను. భయపడుతున్నారన్న. ఇది ఓటు ఎవరికి ఇంత మాట్లాడినా నువ్వు ఎవరెవరికి వేసావు ఓటు చెప్పు అన్నా? నువ్వు ఎవరెవరికి వేసావు? నేను వేసానన్న కేసీఆర్కి వేసా. మీ నియోజకవర్గంలో కేసీఆర్, మీ గజ్వేల్ నియోజకవర్గం ఆదిలాబాద్ దివాకర్ రావుకి వేసిన. మరి అంటే మోడీకి వేయలేదా? వేయలే. ఎవరికి వేసినావు మరి? దివాకర్ రావుకి వేసిన. కాంగ్రెస్లో ఎవరికి వేసినావు? కాంగ్రెస్లో వేయలేదు, టీఆర్ఎస్కి వేసిన. మీరు చెప్పండి అంటున్నా అట్లా. అది మీరైతే టీఆర్ఎస్ పార్టీ సింపతి కోసమో ఐ డ్రీమ్ కోసమో మీరు యాంకర్గా అదే నేను టీఆర్ఎస్ అని ముద్ర వేసుకోవడం కోసం మీరు దానికి వేశారు. నేను అది నా వ్యక్తిగత విషయం. నా భార్యను కూడా దీనికి వేయమనే అధికారం నాకు లేదు. ఒక భార్య కూడా భర్తకు చెప్పలేదు అసలు మొత్తానికి. 100% చెప్పాను. అలా చెప్తే అసలు ఈ రాజకీయంగా సాటుకోట ఏమన్నా? ఓకే, ఇదంతా పక్కన పెట్టి అసలు సాటుగా ఓటేసే అవకాశం ఎందుకు బ్రదర్? ఓకే రైట్ అన్న. అసలు ఎట్లా జరిగింది అసలు మీ వివాహం? లవ్వా లేకపోతే రెగ్యులర్గా లవ్లు ఉంటాయి కదా, సంభాషణ నుంచి స్టార్ట్ అయిన లవ్వా, లేకపోతే ఇది కూడా ఒక ఇంటెన్షన్, ఒక పర్పస్ ఆఫ్ స్టార్ట్? కాదు, నేను నా పెళ్లి విషయంలో కొన్ని ప్రత్యేకమైన అంశాలు చూస్ చేసుకున్నాను. నేను అప్పటికే ఉద్యమకారుని, అప్పటికే విద్యార్థి సంఘం నాయకుడిని, ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డని, మూఢనమ్మకాల నిర్మాణ కార్యకర్తని, మ్యూజిషియన్ని, ఓకే, సైకాలజిస్ట్, ఇలాంటివి అన్నీ ఇలా వెళ్తూ ఉండే క్రమంలో నాకు 25 ఏళ్ళు వచ్చినప్పుడు నేను ఉపాధి హామీ పథకంలో డిఆర్పిగా జాబ్ చేస్తూ నేను నా కుటుంబాన్ని పోషించుకునే స్థాయి వచ్చినాను. నా కులం లేకుండా, కట్నం లేకుండా, సంస్కృతి సాంప్రదాయాలు లేకుండా, ఆచార వ్యవహారాలతో పని లేకుండా, పెట్టుపోతులతో లెక్కలు లేకుండా నేను నా జీవితంలోకి ఒక తోడు కావాలనే ఆలోచనతో ఉన్నాను. ఎవరైనా ప్రపోజ్ చేయమన్నాను. అప్పుడు నా ఫ్రెండ్ నోటిఫికేషన్ లాగా మీరు ఒకటి పెట్టుకున్నారండి. ఇది ఒక మ్యారేజ్ నోటిఫికేషన్. అందరూ మ్యాట్రిమోనీలో పెట్టుకుంటేనేమో అది నోటిఫికేషన్ కాదు, పెళ్లి సంబంధాలు అవుతాయి. మాలాంటి వేదిక మీదనో లేకపోతే కలిసినప్పుడు ఇలా ప్రకటిస్తే అది నోటిఫికేషన్. అది ఎట్లుండేది అనమాట మ్యాటర్? మీ ప్రతిపాదన ఎట్లుండేది దానిలో? ఏముండేది, నా పేరు బైరి నరేష్, నా వయసు 24 సంవత్సరాలు, నేను ఎంఏ చదివాను, ఎంఎస్సి సైకాలజీ చదివాను, ఇప్పుడు డిప్లొమా ఇన్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ చదువుతున్నాను. నేను ఉపాధి హామీ పథకంలో డిఆర్పిగా, మొదటి తరం డిఆర్పిగా పనిచేస్తున్నాను. నాకు ఒక 20,000 నుంచి 30,000 శాలరీ. అమ్మ అన్నపూర్ణ, నాన్న ధర్మయ్య, చేనేత కార్మికుడు, బీడీ కార్మికురాలు. మాకు ఒక 2 గదుల ఇల్లు ఉంది. మ్యాట్రిమోనీలో పెట్టినట్టు పెట్టారు మొత్తం. మాకు 10 గుంటల పొలం ఉంది. నేను కట్న కానుకలతో, కుల మతాలతో సంబంధం లేదు. నాలాంటి ఆలోచనతో ఉన్న మహిళ కావాలి, లేదా నాలాంటి ఆలోచన లేకపోయినా నాతో కలిసి జీవించడానికి సుముఖంగా ఉన్న మహిళ ఎవరైనా పర్వాలేదు. కింద విడో అయినా పర్వాలేదు, వితంతు అయినా పర్వాలేదు, వికలాంగురాలైనా పర్వాలేదు, హైట్తో కానీ, కలర్తో కానీ, ప్రాంతంతో కానీ, మతంతో కానీ, కట్న కానుకలతో కానీ ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాను. ఇప్పుడు ఎవరు వచ్చారు ఫస్ట్? మీ మిస్సెస్ వచ్చారా లేదంటే ఫ్యామిలీ? అదేం కాదు, నేను అలా 2-3 సార్లు చెప్పాను. మాకు సంబంధించిన ఉద్యమకారులు, మా భావసారిపితున్న వాళ్ళందరికీ అది వెళ్ళింది. ఎందుకో మాతో పాటు పనిచేసిన నాయకులు ఎవరు వాళ్ళ పిల్లల్ని ఇవ్వడానికి ముందుకు రాలేదు, ఎందుకంటే నాకు భూమి లేదు కదా. ఓకే. అప్పుడు ఖమ్మం నుంచి మా స్నేహితుడు రామగిరి నాగరాజు అని ఉంటాడు, చార్వాక వాడి పేరు. వాడు వాళ్ళతో ఉన్నటువంటి మా బామ్మరిది, ఇప్పుడున్న బామ్మరిదితో డిస్కస్ చేస్తూ ఉన్నప్పుడు, అరే మా చెల్లెకి పెళ్ళి చేయాలనుకుంటున్నాం రా, కొంచెం మా నాన్న సింగరేణిలో వాలంటరీ రిటైర్మెంట్ చేశాడు, నేను ప్రైవేట్ స్కూల్ టీచర్గా పనిచేస్తున్నా, మా తమ్ముడు ఆటో నడుపుతున్నాడు, మా ఇంట్లో చెల్లి ఉంది, ఆమెకి 25 ఏళ్ళు దగ్గరకు వస్తున్నాయి, పెళ్ళి చేయడం కష్టంగా ఉంది అని అన్నప్పుడు, అరే మన నరేష్ ఉన్నాడు కదా, వాడు మనకి ఇట్లా చెప్పిండు, మీ చెల్లెడు ఇస్తావారా అని వాడు అడిగాడు. చేసుకుంటాడు అడుగు అని ఈయన అన్నాడు. అప్పుడు వాడు నాకు ప్రపోజ్ చేశాడు. అరే ఇలా ఒక అమ్మాయి ఉందిరా అంటే, అమ్మాయికి అబ్బాయి ప్రపోజ్ చేయడం తెలుసు, కానీ ఒక అమ్మాయి విషయం కోసం ఒక అబ్బాయి నిన్ను ప్రపోజ్ చేసిండు. నన్ను సంప్రదిస్తే నేను చెప్పాను, అరే మన ఐడియాలజీ, మన జీవన విధానం తెలుసు అంటే, అరే మన సమ్మన్న వల్ల చెల్లేరా, నా సమ్మన్న తెలుసు, ఆయన నాస్తికుడు, మంచి ఎంఎస్సి ఎంఏ మ్యాథ్స్ చేశాడు, ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఆయన ఎంఎస్సి సైకాలజీ పెద్ద చదువు. సో వాళ్ళ సిస్టరా, ఓకే ఆయన నాస్తికుడు కదా, ఒకసారి అయితే కలిసి మాట్లాడి ఆలోచనలు కలిస్తే ముందుకెళ్దాం, లేదంటే జస్ట్ ఫ్రెండ్లీ మీట్ అని చెప్పాం. అలా 2009 మార్చి 8 మహిళా దినోత్సవం రోజు నేను ఆమె ఖమ్మంలో కలుసుకున్నాను. ఇలాగే కూర్చొని మొదటిసారి ఒక అమ్మాయిని ఒక కూల్ డ్రింక్లో 2 స్ట్రాలు అట్లాంటివి లేకుండా, అసలు ఆమె నన్ను సరిగా చూడలేదనే విషయం తర్వాత తెలిసింది, నేను ఆమెను సరిగా చూడలేదని తర్వాత తెలిసింది.
ఫస్ట్ టైం నా లైఫ్లో. మీ లైఫ్లో అంటే మీ సతీమణి ఒక ముఖ్య పాత్ర చాలా ముఖ్య పాత్ర ఉంటుంది మీ సతీమణి. కానీ మేజర్గా మీరు చెప్పాలనుకుంటే ఒక ఇన్సిడెంట్ అన్న, అంటే ఈ ఇన్సిడెంట్ చాలా గొప్ప నా భార్య అని మీరు ఫీల్ అయిన సందర్భం ఏంటి? ఒకటి అసలు ఇంతవరకు ఎవరికి చెప్పని చాలా సున్నితమైన విషయాలు చెప్పండి. అంటే మీరు ఇంటర్వ్యూ లాగానో లేకపోతే దేవుళ్ళ మీదనో కాకుండా మీరు గతం వైపు వెళ్ళారు కాబట్టి బహుశా ఈ వీడియో ద్వారా ప్రపంచంకు తెలవడం అవసరం ఉన్న కొన్ని విషయాలు. ఒకటి, మనము డిసెంబరు 9న తెలంగాణను ప్రకటించిన రోజు నేను పోలీసులో జైలు అని ఉంటుంది చూసారా గది, అందులో ఖైదీ గదిలో ఉన్నాను. చొక్కా ఇప్పి కూర్చోబెట్టారు. అప్పుడు జానీ నరసింహులు అని పైన సిఐఓ డిఎస్పీ ఇప్పుడు ఎస్ఐ అబ్బాయి అధికారులు శ్రీనివాసరావు గారు ఉండేవారు. తెలంగాణ వచ్చిందని అందరూ ప్రకటిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని ఉద్యమకారులు కొద్దిమంది ఆ టైంలో లోపల ఉంచబడ్డారు. సోనియా గాంధీ అక్కడ ప్రకటించారు 11:40 బయట టపాసులు, పెద్ద ర్యాలీ. తెల్లవారుజామున మమ్మల్ని తెలంగాణ ఉద్యమ వీరులుగా రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు. వచ్చినప్పుడు అప్పుడు ఆమె కళలో నేను చూశాను. ఇవన్నీ నా పెళ్లి కోసం మార్చి 8న చెప్పినప్పుడు ఏదో సోషల్ పుస్తకంలో ముచ్చట్లు కావచ్చు, ఇవన్నీ నేను పాటిస్తాడా, వెళ్ళాక అంతా కలిసి కొట్టుకపోతారు సంసారంలో అనుకున్నానని చెప్పిన మాట నాకు ఇప్పటికీ గుర్తు. అయినా నువ్వు వెనక్కి తగ్గకు, లోపల పెట్టి 3 రోజులు అవుతుంది, ఏడ్చాము, కానీ ఇంతమంది వచ్చాక నువ్వంటే ఏందో తెలిసిందని చెప్పింది. తర్వాత రెండో స్టెప్పు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న రోజు. ఒకవైపు ఏమో ఉస్మానియా యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్ ఇచ్చింది, ఇంకోవైపు ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చాడు. అప్పటికి నేను బీఈడీ అయిపోయింది, టెట్ క్వాలిఫై అయ్యాను. మా ఆవిడ కంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి. ఆవిడ క్వాలిఫై అయ్యింది. ఇప్పుడు ఆమె ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్, నేను ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారుని. ఏం చేద్దాం? నాకేమో పిహెచ్డిలో జాయిన్ అయ్యి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నాస్తికోద్యమాన్ని, సంఘ సంస్కరణ ఉద్యమాన్ని నడిపేయాలని నా డ్రీమ్. ఆమె ఏమో నువ్వు టీచర్ జాబ్ కొట్టి కుటుంబాన్ని చూసుకోవాలని ఆమె. లేదా మరి నాకు ఎక్కువ మార్కులు వచ్చాయి, సహజంగానే నేను కొంచెం మెరిట్ స్టూడెంట్, నేను జాబ్ కొట్టాలా, నువ్వు కొడతావా కొట్టవా అన్నప్పుడు ఆమె ఇప్పటికి 4th మంత్. మాకు ఒక బాబు 2011. ఏం చేయాలి? 6 monthsలో డిఎస్సి ఉంటుంది. అప్పటికి ఆమెకి 9th మంత్ అయి డెలివరీలో ఉంటుంది. నేనేమో ఉద్యమాల్లో పీక్ స్టేజ్లో ఉన్నాను. 1 year బాబు, 1 year పైన ఉంటాయి. అప్పుడు ఆమె నువ్వు నీ ఆశయం కోసం నడువు, నేను మన కుటుంబం వైపు నేను నడుస్తానని చెప్పి వాళ్ళ అమ్మను ఒప్పించి, మా అమ్మను ఒప్పించి ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని ఉద్యోగం కోసం, ఉద్యమం కోసం, నా ఆశయం కోసం తన కడుపులో ఉన్న చిన్న శిశువును చిదిమేసి నా దగ్గరకు వచ్చి ఏడ్చాము. చాలా ఏడ్చాము ఆ రోజు. నేనే బాధగా ఫీల్ అయ్యాను. ఆ రోజు సారీ చెప్పాను. అది ఇప్పటికీ ఆమె కళలోకి చూసి నేను ఆ యొక్క ఆన్సర్ చెప్పలేను, కళలోకి చూసి మాట్లాడలేను. అలా ఆమె చేసి ఆ వెంటనే ఉస్మానియా యూనివర్సిటీకి ఎంట్రన్స్ రాసి ఆమె క్యాంపస్ సీటు 11 ర్యాంకు కొట్టి ఆర్ట్స్ కాలేజీలో ఎంఏ హిందీ చేస్తూ డిఎస్సి కోసం కోచింగ్కి ఆమె వెళ్ళడం. నేను ఆ పిహెచ్డి ఎంట్రన్స్ రాసి డిఎస్సి వైపే చూడకుండా ఈ అడ్మిషన్ లేట్ అవుతుందని చెప్పి కాకతీయ యూనివర్సిటీలో ఎంహెచ్ఆర్ఎం రాసి అప్పటికప్పుడే రాసి నోటిఫికేషన్ గ్యాప్లో రాసి అక్కడే ఉండి నేను ఉద్యమం చేశాను. ఆమె ఉద్యోగం కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి 92 ర్యాంక్ వచ్చింది ఆమెకు. సో మా పక్కూరులోనే మోడల్ స్కూల్లో ఆమె ఓపెన్ కేటగిరీలో జాబ్ సంపాదించింది. అలా ఆమెను కలిసినప్పుడల్లా ఒక్కో గాయము చూపించేది. లేదు నిన్న మా హాస్టల్కి వంట మనిషి ఒక చిన్న పాప వచ్చింది, మన బాబాయ్ గుర్తుకొచ్చిపోయి వాడిని ముద్దు పెట్టుకున్నాను. తర్వాత కూర్చుని చదువుతూ ఉన్నప్పుడు 1 year అవుతుంది కదా, కుట్లు లీక్ అవుతున్నట్టుగా అనిపించేది. పక్క వాళ్ళకి చెప్తే బాధపడతామని చెప్పలేదు. పాలు ఎక్కెక్కి వస్తే బాత్రూమ్కి వెళ్ళి పిండి పారబోసేదాన్ని అని ఆమె చెప్తూ ఉంటే అసలు ఆ తల్లి త్యాగము అసలు ఎవరికి ఒక్కోసారి ఈ సమాజం మిస్అండర్స్టాండింగ్ చేసుకొని మా ఇంటిని తగులబెడతామని వచ్చినప్పుడు, నన్ను కొట్టినప్పుడు కలిగిన బాధ కంటే అప్పుడు కలిగిన బాధనే పెద్దది.
అలా ఆమె రాయడము, ఆమెకు జాబ్ రావడము, కుటుంబాన్ని ఆమె చూసింది, అలా ఉంటాయి. ఒకసారి అయితే నువ్వు ఎక్కడున్నావు అంటే నేను సైకాలజీ క్లాస్లో ఉన్నాను, రేపు ఏముంది అంటే రేపు వారం రోజులు ఇటే ఉంది అని అన్నాను, నేను ఏజెన్సీలో ఉన్నాను, నువ్వు ఇంటికి వచ్చాయని. ఏందిరా అంత నువ్వు ఎప్పుడు అనవు కదా అంటే, నీ బట్టలు ఉతుకుతుంటే నీ జోబులో ఉన్న పాస్ ఫోటో దొరికితే దాన్ని బెడ్ మీద పెట్టి డాడీ డాడీ అని పిలుస్తున్నాడు చిన్నోడు, నేను వాడికి ఏం చెప్పాలి అంటే, లేదు బుజ్జి నేను ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ అయిపోయింది, రేపు ఎల్లుండి షెడ్యూల్ ఇచ్చాను, నేను నెక్స్ట్ వీక్ దాకా రాలేదంటే ఏమనుకోవద్దు, దయచేసి వచ్చి కనిపించిపోండి. అలా చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నేను జైల్లో ఆవిడ త్యాగానికి ఈరోజు ప్రతిఫలం ఏమైనా లభించింది. నేను 28 ఏళ్ళుగా నాస్తికోద్యమం ఊపిరిగా జీవించి అవమానాలు భరించి నడిపిస్తున్న క్రమంలో నేను డబ్బు కోసమే ఈ సంఘాన్ని నడిపిస్తున్నానని, పేరు కీర్తి కోసమే ఈ సంఘాన్ని నడిపిస్తున్నానని, వన్ మ్యాన్ షో చేస్తున్నానని నా చుట్టూ ఉన్న వాళ్ళు చేరి కాకుల్లా గద్దల్లా అవి పొడుస్తూ ఉండడమే మాకు ఫలితం. నిన్నగాక మొన్న ఏదో న్యూస్లో చూశాను, బైరి నరేష్ను బాణాస నుంచి శాశ్వతంగా బహిష్కరిస్తున్నామని అనిపించింది. నిజంగానే బహిష్కరించాలి మమ్మల్ని, ఎందుకంటే కడుపులో ఉన్న కణాలను చిదివేసుకోవడం, రాత్రనక పగలనక తిండి తికన లేకుండా ఈ రాష్ట్రంలో నేను పడుకొని బస్టాండ్ లేదు, నేను నిద్రపోని రైల్వే స్టేషన్ జంక్షన్ లేదు, ఏ రోజు రిజర్వేషన్లో పోయిన దాఖలాలే లేవు నాకు. ఎందుకు అలాంటి పరిస్థితి ఏముంది? ప్రయాణాలు, పేదరికం, అవసరాలు, అనుకోని ప్రయాణాలు. ఎవరు దీనికి ముందే పాన్పు కాదు కదా, రోడ్ వేసినాక పోవడం వేరు కదా, గతుకుల రోడ్లు వేసుకుంటూ ఉద్యమాన్ని నిర్మించారు. అంటే మీరు ఒక మహాత్మా గాంధీగా అంటే అలా అసలు ఆ ఇంటెన్షనా, లేదంటే ఒక మార్పు కోసం అంత చేయడం ఏముంది? అంతే. నాకు ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కొని సమాజ మార్పు కోసం జీవితాలను త్యాగం చేసిన జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులు మాకు ఆదర్శం. పెరియార్ రామస్వామి, కన్నమ్మాళ్ళు, నాగమ్మాళ్ళు, మణియమ్మాయి వాళ్ళు మాకు ఆదర్శం. బుద్ధుడి త్యాగం ముందు మేమెంత, బాబాసాహెబ్ త్యాగం ముందు మేము ఒక వెంట్రుకంత. మాకు స్ఫూర్తిదాతగా ఉన్నటువంటి జయగోపాల్ గారు కూడా ఎన్నో కష్టాలు అన్నారు. అలా చేశాము. కానీ ఈ మధ్య మాత్రం ఈ మధ్యనే వారం 10 రోజుల క్రితం మా భార్య చెప్పింది, మనం ఒక కొత్త దారి వేద్దాం, అనుమానాల దారి, అవమానాల దారి, చీత్కారాల దారి మనకు అక్కర్లేదు చెప్పి బాణాసాను వీడాలని నిర్ణయం తీసుకున్న రోజు ఇద్దరం బాగా దుఃఖించాం. ఇప్పుడు మేము కుల మత రాజకీయాలకు అతీతంగా ఒక కొత్త ప్రజా ఉద్యమాన్ని, అది కూడా సాంస్కృతిక రాజకీయాలు చేసే రాజకీయ ఉద్యమం, ఓట్ల రాజకీయం, పార్టీ రాజకీయం, సీట్ల రాజకీయం కాదు, ప్రజల్ని సాంస్కృతికంగా మార్చాలనే ఒక చిన్న ప్రయత్నం. మహనీయులు వేసిన దారి, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే స్థాపించిన సత్యశోధక సమాజ్ లాగా, పెరియార్ రామస్వామి గారు స్థాపించిన సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, స్వ అభిమాన ఉద్యమం, ఆత్మగౌరవ పోరాటం అంటారు, అలాంటి పోరాటం లాగా, బాబాసాహెబ్ స్థాపించిన పీపుల్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ లాగా నేను నా జీవిత భాగస్వామి ఇద్దరమే మూఢనమ్మకాల నిర్మూలన దాంతో ముందడుగు వేస్తున్నాను. పర్సనల్గా చాలా ఇబ్బందులు పడతారు కదా దానివల్ల. ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు, సుఖాలను వదులుకున్నప్పుడు, కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలనుకున్నప్పుడు, దేనికైనా సిద్ధపడ్డప్పుడు ఇవన్నీ పెద్దగా అంటే చాలామంది అనుకుంటారు కదా కెమెరా ముందు, అదే కెమెరా ముందు బైరి నరేష్ బాగా చెప్తున్నాడు, అసలు భార్య ఎలా ఫీల్ అవుతుందా, నా భర్త ప్రాణం పోయినా పర్లేదు నేను ఆపను ఈ ఉద్యమాన్ని, ఈ ఆలోచనని అని అనుకుంటుంది అనే వాళ్ళకు, లేదా వాళ్ళ అమ్మ ఎమోషన్ ఎవరికి ఉండదు, వాళ్ళ ఇంట్లో వేరే మాట్లాడుకుంటాడు, ఇక్కడ ఇదంతా మాట్లాడుతున్నా అనుకునే వాళ్ళకి అసలు లైవ్ ప్రూఫ్ ఏంటి, లైవ్ ఎవిడెన్స్ ఏంటి? ఒకటి, మేము మా పాతివృత్యాన్నో మా శీలాన్నో మీకోసమో మీ కెమెరా కోసమో ప్రదర్శించాల్సిన అవసరం లేదు. రెండోది, నటించి ఎవరిదో సింపతో ఎంపతో గెయిన్ చేయాల్సిన అవసరం అదంతా అవసరం లేదన్న. ఒకటే నేను దీనికి అందరికీ ఒకటే చిన్న విషయం, మీరు చూపించాల్సిన అవసరం వీడియోలో అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్ ఉంది కదా, మీ సత్యమణి గారికో అమ్మగారికో ఒక్కసారి కాల్ చేసి, రేపు నాకు నేను తీసుకునే నిర్ణయం వల్ల రేపు నా ప్రాణాలకు ఎఫెక్ట్ అయితే మీ ఫీలింగ్ ఏంటి? మీ కొడుకున్నాడు, మీ కొడుకు, మీ అబ్బాయి ఉన్నాడు. ఈ ప్రశ్న ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు. బహుశా మీరు క్రియేటివ్ డైరెక్టర్ లేదా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి మీరు అలా అంటున్నారేమో, నాకు కూడా తెలుసుకోవాలనే ఉంది. మరి వన్స్ ఒకసారి ట్రై చేయండి. నా ఫోన్లో నుంచి కంటే మీ ఫోన్లో నుంచే కొట్టండి. లిఫ్ట్ చేస్తారో లేదో అని చిన్న అనుమానం. ట్రై యానా
నేను టైప్ టైప్ చేయి. అయినా మా నంబరు మీరే పరిచయం చేసుకొని మీరే మాట్లాడండి. నేను మాట్లాడితే అది అమ్మగారికా? మా మిస్సెస్. బహుశా లిఫ్ట్ చేయకపోవచ్చు ఫోను, ఎందుకంటే మాకు వచ్చే ఫోన్లో 90%. హలో అమ్మ, నమస్కారం అమ్మ. నమస్తే అండి, ఎవరు? నా పేరు శరత్ అమ్మ. నేను ఐటీఎం నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు నా ముందు బైనరీష్ గారు ఉన్నారు. సార్, నేను ఒక క్వశ్చన్ అడిగానమ్మా. అంటే మీ గురించి చాలా చాలా ఇంపార్టెంట్ చాలా సంఘటనలు చెప్పాడు. నేను అడిగిన విషయం ఏంటంటే, రేపు మీకు ఏదన్నా అయితే ఇలాంటి ఉద్యమాల్లో ఇలాంటి థాట్ ప్రాసెస్ ఏదైనా జరిగితే మీ భార్య ఎలా రియాక్ట్ అవుతుంది అని అడిగాను. దానికి ఆయన నా ప్రాణాలు లెక్క చేయడం కాదు, మాకు ఒకటే ముందు జనాల్లో మార్పు, సమాజం మార్పు అంటున్నది. మరి మీ అభిప్రాయం ఏంటి ఆయన చెప్పిన విషయం మీద? నాది కూడా అదే అండి. ఎందుకంటే ఆయన సమాజంలోకి వెళ్ళినప్పటి నుంచి మేము ఒంటరిగా అనాథల్లాగానే ఉంటున్నాము. అంటే ఆయన సమాజానికి పని చేస్తాడు, చెయ్యాలి అనే ఉద్దేశంతోనే కదా అట్లా వదిలేసింది. రేపు ఏం జరిగినా కూడా ఆ సమాజంలో మార్పు కోసమే భాగంగా జరిగింది అనుకుంటాం అంతే. అంటే జనరల్గా ఒక ఏ భార్యని ఏ ఆడపిల్ల అయినా భర్తతోనే జీవితం అనుకుంటుంది. సో మీరు ఆయన కోసమే ఆయన జీవితంలో ఎంటర్ అయ్యారు. ఆయన లేకపోయినా మీరు బ్రతుకుతా అనే ఆలోచనలో అసలు ఏంటి, అసలు ఉన్న ఉద్దేశం ఏంటి, అంటే మీ ఐడియాలజీ ఏంటి అని? ఐడియాలజీ అంటే ఆయనకి ఏమైనా కావాలని కాదు కదా, చెప్పలేం కదమ్మా. మొన్న ఒక చాలా ఇన్సిడెంట్ జరుగుతుంటాయి ఈ రోజుల్లో. అంటే ఆయన ఇంకొకరు నమ్మింది ఆయన నమ్మడు. సో వాళ్ళ నమ్మకానికి శంకించినప్పుడు, లేదంటే నమ్మకాన్ని నింద వేసేయడానికి ఆయన వాస్తవాలు మాట్లాడినా ఇంకేం మాట్లాడినా నొచ్చుకున్న వాళ్ళు ఆయన మీద దాడి చేసి రేపు ఆయనకి ఇబ్బంది అయితే మీరు చెప్పరా ఎప్పుడైనా ఇలాంటివి ఎందుకు, మనం హ్యాపీగా బతుకుతాం, మీరు పిహెచ్డీ చేశారు, మనం హ్యాపీగా బతుకుతాం, మనకి ఎందుకు ఈ గొడవలు? ఆ పీక్ ఆఫ్ ది మూమెంట్ లో నాకు కూడా ఒక సామాన్య ఆడపిల్లగా అట్లా అనిపించింది. కానీ మూలాలకు వెళ్తే మొన్న మణిపూర్ లో జరిగింది, అట్లాంటి సన్నివేశాలు జరిగినప్పుడు చూసినావా, మనం అందరం ఇలా ఇంట్లో ఉంటే అట్లా జరిగేటి ఎవరు ఆపుతారు? చూడు, ప్రజలందరూ చచ్చిపోతా ఉన్నారు. ఈ బతుకు కోసమేనా మనము ఇట్లా బతకాలా, నువ్వు నేను ఫ్యామిలీ అనుకుంటూ అనేసి ఒక మాట అన్నారు. అంటే మీరు చిన్నప్పటి నుంచి మీరు ఒక లైఫ్ స్టైల్ చూసుంటారు కదా మీ జీవితంలో. అంటే ప్రతి ఆడపిల్ల ఏంటంటే ఒక మంచి ఉద్యోగం ఉన్న అబ్బాయిని చేసుకొని పిల్లలు సంసారము ఆనందం అని అనుకుంటారు కదా. అలాంటి ఉన్న మీ ఐడియాలజీని, అంటే అలా ఉండేదా మీ ఐడియాలజీ, లేకపోతే బైనరీష్ గారు మీ జీవితంలోకి ఎంటర్ అయిన తర్వాత చేంజ్ అయిందా అసలు ఎట్లా? సేమ్ అలానే అండి. ఎంఎస్సీ చేశాడని వచ్చాము. తర్వాత ఈయన లైఫ్ స్టైల్ చూసినాక అసలు ఉద్యమం అంటే ఏంటో తెలియదు. తర్వాత ఏదో బుక్కుల్లో చదువుకున్నాం, సోషల్ బుక్కుల్లో చదువుకుంటాం కదా, అంతవరకే ఉండేది. తర్వాత ఈయన చేసుకున్నాక ఎందుకు వెళ్తున్నారు ఇలా బయట, ఉద్యమం అంటే ఏంటి, ఇంత రిస్క్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు, రాత్రి పగలు అనకుండా అసలు తిరుగుతూ దోమలలో స్టేషన్లలో పడుకుంటూ బస్ స్టాండ్లలో ఏంటి ఈయన చేసేది అని ఒకసారి పరీక్షించినాక మాకు అర్థమైంది ఇట్లాంటి వాళ్ళు ఉండాలి కదా ఒకరు సమాజానికి అని అనిపించింది. అప్పటి నుంచి ఆయనకు అడ్డు చెప్పలేదు ఎప్పుడు నేను. కానీ ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది మాత్రం మొన్ననే కదండి, ఆఫ్టర్ 25 years తర్వాత. అంటే ఎప్పుడో ఒకసారి అలా మాట్లాడడం వల్లనే ఇలా జరిగింది అనుకోవచ్చు. అంటే ఒక భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంటుంది మన భారతదేశంలో. కానీ అవతల వ్యక్తుల నమ్మకాన్ని హట్ చేసే అంత మాట్లాడడం ఒక రకంగా ఇబ్బందికరమే కదా అందరికీ. మీరు ఎప్పుడు చెప్పలేదా? మీరు అంటే మీరు ఎంచుకున్న మీరే అంటున్నారు కదా, అవును అది ఉన్నదే చెప్పిండు కదా, కాకపోతే కొంచెం వ్యంగ్యంగా చెప్పడమే అనేది వాళ్ళు కూడా తీసుకోవచ్చు కదా. అదే అంటున్నామ్మా, పాజిటివ్ గా ప్రతిదాన్ని చాలా దారులు ఉంటాయి చెప్పడానికి. మన ఒక విషయాన్ని చెప్పేటప్పుడు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా కన్వే చేయొచ్చు, చాలా గొప్పగా కన్వే చేయొచ్చు. కానీ అవతల వ్యక్తులు హట్ అయ్యేలా మనం ఏం మాట్లాడొద్దు. అది వాస్తవాలా లేదా అని సెకండరీ. అది ఎప్పుడైనా మీరు ఇంట్లో చెప్పారా, ఎందుకండి మనకి ఇవన్నీ, సరే మీరు చేస్తున్నారు నిస్వార్థంగా చేయండి చెప్పడం. దానికి అవకాశం ఎక్కడ ఉంటది, జరిగినాక బాధపడ్డాము. ఇలా ఎందుకు, మన వేలో మనం వెళ్ళొచ్చు కదా, అదే నువ్వు ఎప్పుడు చెప్పే పద్ధతిలో చెప్పొచ్చు కదా అనేసి చెప్పాను.
అంటే ఇప్పటి వరకు ఒక చాలా ఇన్సిడెంట్ చెప్పాడు. మీరు డిఎస్సి అప్పుడు ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం టైంలో పిహెచ్డి టైంలో ఒక చాలాసార్లు సపోర్ట్ చేసేదాన్ని. ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ 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 అంటే ఇవన్నీ టెలికాస్ట్ చేస్తారా ఏంటి? చాలా ఫోన్ కాల్ మీరు నన్ను అడగడం ఎందుకు? ఆయన అడిగాను జస్ట్ అసలు నిజమేనా, అసలు చాలామంది అనుకుంటారు కదండి, అంటే ఏదో కెమెరా పెట్టగానే 100 మంది లెక్చర్లు ఇస్తారు, ఈయన కూడా అట్లనే ఇస్తున్నాడేమో అనుకుంటారు కదా. థ్యాంక్ యూ అమ్మ మాతో షేర్ చేసుకున్నందుకు. మీరు ఇలానే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఒకటి అమ్మా, దీన్ని మీరు కూడా అందరిలాగా పబ్లిసిటీ కోసము వ్యూస్ కోసము ఆయన్ని వ్యతిరేకంగా చూపించే ప్రయత్నం అయితే చేయకండి సార్, ప్లీజ్ దయచేసి. డెఫినెట్గా. ఎందుకంటే మీరే అంటున్నారు కదా ఎంతో సఫర్ అవుతున్నాము అనేసి. ఆయన ఎందుకు ఇంటర్వ్యూస్ కి ఇస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు, కానీ ప్రతి ఒక్కరు మళ్ళీ అదే ఇప్పటికి 6 నెలలు 7 నెలలు అయిపోతున్నా ఇదే విషయాన్ని అసలు ఇంకా మానిపోకుండా పుండును మానివ్వకుండా చేస్తున్నారు. బట్ మోర్ ఓవర్ మీ ఐడియాలజీ ఏంటి, అసలు ఇంత స్ట్రాంగ్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే. అదేం ఉండదు, మీరేం కంగారు పడకండి, ఆ విషయం అయిపోయింది ఆ ప్రస్తావన. బట్ ఈ ఫ్లోలో నాకు మాట వచ్చింది అంతే. నేనైతే ఫుల్ సపోర్ట్ చేస్తాను సార్, కానీ ప్రజల్ని బాధ పెట్టేటట్టు అంటే వాళ్ళని మనసు నొప్పించేటట్టు చేయమని అయితే ఎవరు చెప్పం కదా. అదేదో ఫ్లోలో వచ్చింది, దాన్ని సరిదిద్దుకోండి, ఇంకోసారి చేయకుండా ఉంటే బాగుంటది అనేది మేము కూడా చాలా సార్లు చెప్పాను. ఆయన కూడా అవును కరెక్టే కదా అనేసి ఆలోచించిండ్రు. కానీ ఆయన వే అయితే ఉంటది కదా సార్, ఒక 20 సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ ప్రజల్ని చైతన్యపరుస్తూనే ఉన్నాడు. అది దగ్గరుండి చూసిన మేమే మారిపోయినాం. అంటే నేనే భక్తురాలుగా ఉండేదాన్ని. అంటే కరెక్టే కదా, వీళ్ళు చెప్పేది కరెక్టే కదా అని ఆలోచన, అంతే తప్పితే. అంటే ఇప్పుడు ఇంట్లో ఏ దేవుడు లేడా మీకు? ఏ దేవుడు లేదు, ఏ ఫోటో లేదు, ఏ ఫోటో ఉండదు. మీకు అంటే మీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అంటే జనరల్గా మనం గుళ్ళకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టడం ఇవి చేస్తుంటాం కదా, మరి మీరేం చేస్తారు ప్రాబ్లం వచ్చినప్పుడు? మొన్న కష్టం వచ్చింది, ఏం చేసాము, నా శక్తి మేరకు పోరాడాను. ఎవరైనా సాయం చేస్తే తీసుకున్నాను, లేకపోతే నేను ఒక్కదాన్నే మా ఇంట్లో. అంటే కాదమ్మా, కష్టం వస్తే దేవుని మొక్కుతాం, కానీ దేవుని వల్లే కష్టాలు పడ్డారు కదా. అంటే అలాంటి సిచ్యువేషన్ మీరు క్రియేట్ చేసుకుంది కూడా అనుకోకుండా ఒక దేవుడి విషయం. నేనంటే క్రియేట్ చేసుకున్నాను, మా ఆయనే క్రియేట్ చేసుకున్నాడు అనుకోవచ్చు. చాలా మందికి అనుకోకుండా బోల్డ్ ఉన్నాయి కదండి, ఆరోగ్య సమస్యలైనా కావచ్చు, ఇంట్లో సమస్యలైనా కావచ్చు, చంపేసే అంత స్థితికి కూడా వెళ్తున్నారు. వాళ్ళెవరికి ఏమన్యాయం చేసిండ్రు? అంటే దేవుడు ఉంటే ఏదో ఒకటి సొల్యూషన్ అనేది ఉండేది కదా. సరే ఉన్నాడో లేడో, ఉంటే ఉండని అని ఉంటే మొక్కుకోండి, కానీ మత విద్వేషాలు ఎందుకు, భేదాలు ఎందుకు, మాది గొప్ప మీది గొప్ప అని అనుకోవడాలు ఎందుకు? మొన్న కూడా ఒక ఎగ్జాంపుల్, ఈయన మాట్లాడిండు కరెక్టే. మరి భక్తులు అనే వాళ్ళు ఆలోచించి సరే ఆయన అదే ఉంటే దేవుడు ఉంటే ఆయనే మార్చాలి, ఆయనే శిక్ష వేస్తాడులే అనేసి వీళ్ళ భక్తిలో వీళ్ళు ఉండొచ్చు కదా. మరి ఎందుకు ఇన్ని రాజకీయాలు చేసుకుంటే ఒక సెన్సిటివ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి కదా, దానివల్ల జరిగి ఉంటుందమ్మా. బట్ ఆయన కూడా రియలైజ్ అయిపోయాడు కదా, ఆయన కూడా చెప్పుకున్నాడు దానికి. బట్ నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే అంటే మీ ఐడియాలు తెలుసుకుందామని, మీ ఆలోచన తెలుసుకుందామని, అంతే అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సూపర్ అన్న. అంటే అసలు అంటే ఆమెకు అసలు థాట్ ప్రాసెస్ ఇది లేదు అసలు. ఒకప్పుడు నార్మల్గా పెరిగింది, మిమ్మల్ని చేసుకున్న తర్వాత ఇంత చేంజ్ అయ్యిందంటే అంటే కొంతవరకు భార్యనే చేంజ్ చేశారు. అన్నారు కదా ఇంట గెలిచి గెలవండి, ఇంట నేను గెలిచానా గెలవలేదా అనేది ఆమె ఫోన్ కాలే మీకు ఆన్సర్. ఎస్పెషల్లీ మీ లైఫ్లో ఇంతకన్నా నాకు ఈ బాధ ఎప్పుడు చూడలేదు, ఇలాంటి బాధ నేను ఎప్పుడు పడలేదు అని. సమాజానికి మనం సాధించిన సక్సెస్లు చెప్తే బాగుంటుంది స్ఫూర్తిదాయకంగా, కానీ అనుభవించిన కష్టాలు చెప్తే అంత ఇంపాక్ట్ ఉంటుంది అంటారా? కష్టం చాలా గొప్పదన్న, సక్సెస్ ఏముందన్న, సక్సెస్ అన్నీ ఇస్తాయి, ఆనందాన్ని ఇస్తుంది, కానీ కష్టమే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తుంది. సో ఆ కాన్ఫిడెన్స్ రావడానికి ముందున్నటువంటి కష్టము ఏంటి? బాగా కన్నీళ్ళు పెట్టుకున్న సిచ్యువేషన్. నాకు రాసుకునే అలవాటు ఉంటుంది,
అలా ఆ పేజీలో కోట్ వేస్తే గంటలు చాలా క్షణాల గడిచిపోతూ ఉంటాయి. చాలా కొద్ది కాలపరిమితి చెప్పండి. ఇక ఒకటి మా తమ్ముడు చనిపోవడం, అంతకంటే ముందుది మా అమ్మ నాకు పెట్టకుండా దేవుడికి పెడితే దేవుడు తినకుండా అక్కడ కుక్క అగ్లీగా చేయటం, అది నా బ్రెయిన్ మీద బాగా ప్రభావితం చేసింది బాగా. కానీ మా తమ్ముడు చావు బతుకుల్లో ఉన్నప్పుడు నేను వాడిని చూడడం, మా చిన్నాన్న సమ్మన్న సహాయంతో వాడిని ఎంజిఎంకి తీసుకెళ్ళాక వాడు నాతో మాట్లాడుతూ అమ్మ నన్ను భీంపల్లి తీసుకెళ్ళి మంత్రం చదివిపించింది, ఉప్పలు తీసుకెళ్ళి దండుకు తాయెత్తి కట్టించింది, కమలాపూర్లో ముస్లిం ఆయన దగ్గరికి వెళ్ళి కుక్క కాటుకు మంత్రం వేసే టైం దగ్గర తీసుకుపోయింది, తర్వాత జమ్మికుంటలో సిరిడి మహల్ దగ్గర ఉన్న ఒక ముస్లిం ఆయన దగ్గరికి పోయి తాయెత్తి కట్టించింది, బిజ్గిరి షరీఫ్ తీసుకుపోయి పండుకోబెట్టి ఆడ 3 రాత్రులు ఇచ్చింది, హనుమాన్ టెంపుల్కి మంగళవారం పోయి కొబ్బరికాయ కొట్టిపించింది, పాల్సాన్ రాజు దగ్గరికి కరుణాపురం దగ్గర పోయి ఆడ ప్రార్థనలు చేయించింది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి అన్నీ నాకు చెప్పాడు. అంతేకాకుండా జమ్మికుంట అవతల వీణవంక మండలం గన్ముక్కలో బండ్ల మీద పోతే పసరు. అసలు ఇవంతా ఎందుకు చేసింది? తమ్ముడికి కామెర్ల జబ్బు వచ్చింది, జాండీస్, కళ్ళు పచ్చగా అవుతాయి, మూత్రం పోస్తే పసుపు రంగులో వస్తాయి. దీనిని గుర్తించిన అమ్మ ఇరుగు పొరుగు వాళ్ళు చెప్పినవి, అమ్మలక్కలు చెప్పినవి ఇవన్నీ చేసింది. పెద్ద దేవునికి వేసింది, ఉప్పలమ్మకి వేసింది, ఆ తర్వాత మాకుండే అన్నీ 5 yearsకి ఒకసారి చేసేవి ఉంటాయి కదా, అవి కూడా చేసింది. కానీ వాడిని ప్రాపర్ ట్రీట్మెంట్ ఇప్పించడానికి హాస్పిటల్ తీసుకెళ్ళాడు. అలా అమ్మకున్న భయాలు, మూఢనమ్మకాలు, చుట్టుపక్కల మనుషుల మధ్య ఉన్నటువంటి మూఢనమ్మకాలతో వాడికి ప్రాణాల మీదకి వచ్చిన తర్వాత అప్పుడు మేము ఎంజిఎం తీసుకెళ్తే డాక్టరు తిట్టిండు అమ్మని, పొలగాడు ఎర్రగా ఉన్నాడు, హుషారుగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మీ తెలివైన పిల్లాడు, మీరు నువ్వే చంపుతున్నావమ్మా అన్నాడు. తర్వాత మేము మా పేదరికంతో వాడికి ఆపరేషన్ కోసం డబ్బులు కావాలంటే కొద్దిమందే స్పందించి డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే నాన్న సూరత్లో వలసపోయి అక్కడే బతుకుతాడు, అక్కడే ఉంటాడు. ఎప్పుడో సమ్మక్క జాతరకి 2 ఏళ్ళకి ఒకసారి ఇంటికి వస్తాడు, చేసిన అప్పులు కట్టడానికి, లేదా మళ్ళీ 4 రోజులు పండుగలాగా ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోతాడు. అమ్మ బీడీలు చేస్తూ చిన్న కిరాణం నడిపిస్తూ అదొక ఈయన కదా కాదు. కానీ మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు. మా మామల దగ్గరికి వెళ్ళాం, మా తాత దగ్గరికి వెళ్ళాం, కొద్ది డబ్బులు తీసుకొని ఎంజిఎంకి వెళ్తే ఈ డబ్బులతో ఆపరేషన్ సాధ్యం కాదు, మీరు ఇచ్చేవి మాకు కాదు, ఇది ఉచిత ఆపరేషనే, కానీ ఈ ఎక్విప్మెంట్స్, ఈ పరీక్షలు ఇవన్నీ బయట చేయించుకోవాలని చెప్పారు. అప్పుడు డాక్టర్ చెప్పాడు, కేవలం నీ మూఢనమ్మకాల వల్లే అమ్మా, నువ్వు మొదటి దశలోనే తీసుకొస్తే వీడు బతికేటోడు అన్నాడు. ఆ మాట నాకు ఇక వీడు బతకడు, చచ్చిపోతాడు అనేది నాకు అర్థమైంది. ఈ విషయం తెలిసిన మా అమ్మ, అరే తమ్ముడు ఇక్కడనే చచ్చిపోతే శవాన్ని తీసుకుపోవడానికి 500 అడుగుతారు జీవు వాళ్ళు, వాడు కొన ఊపిరితోనే ఉన్నప్పుడు మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్లో పోతే ఏ పటేల్నన్నా అడుక్కొని ఎడ్ల బండి పట్టుకొచ్చి ఇంటికి తీసుకుపోతే 10 రూపాయలలో పోతాము, ఈ 500 తీర్చడానికి నేను 2 నెలలు కష్టపడాల్సి వస్తుంది రా అని అమ్మ ఏడుస్తూ చెప్పింది. అప్పుడు నా కొన ఊపిరితో ఉన్న నా తమ్ముడిని లేపుకొని నా చేతులతో తీసుకుపోతూ అప్పుడు తీసుకున్న నా నిర్ణయం, ఇలాంటి పరిస్థితి ఏ అన్నకు రాకూడదు, ఏ తల్లికి రాకూడదు, మూఢనమ్మకాలను నమ్మి ప్రాణం మీదకి తెచ్చుకోకూడదు, నా తమ్ముడే చివరివాడు కావాలి, నేను ఎంత ఎదిగినా, చదివినా, సంపాదించినా, ఏ స్థాయిలో ఉన్నా, కూలి పని చేస్తూ బతికినా, నా ఖాళీ సమయాన్ని, నా మిగులు సమయాన్ని మూఢనమ్మకాల నుంచి ప్రజల్ని చైతన్యం చేయడానికి కేటాయించాలని అప్పుడు ఏడుస్తూ అమ్మ ఏడుస్తూనే ఉంది. అమ్మకు ప్రేమ లేక కాదు, కష్టం గెలవక కాదు, తనకు ఒంటి మీద ఈ సమయత్తు బంగారం ఉండదు, ఖరీదైన చీర ఉండదు. అమ్మ చాలా ఫంక్షన్స్కి వెళ్ళదు. అమ్మ ఎందుకు వెళ్ళవమ్మా, మనం ఆ ఫంక్షన్కి వెళ్తే చికెన్, మటన్ తినొచ్చు, లడ్డూలు, బూందీలు తినొచ్చానంటే బిడ్డ అక్కడ ఉన్న వాళ్ళందరికీ బంగారం ఉంటుంది, పట్టు చీరలు ఉంటాయి, నాకేమో అంగట్లో కొనుక్కున్న ముక్కల చీరలే ఉంటాయి అని ఏడుస్తున్న ఏడుపులు, గట్టిగా చెప్పులు చక్కగా లేవురా అన్నటువంటి విషయాలు, ఆ వెనకాల చక్రాలు తిరిగిన అంగి ఉండడాలు, వెనక తూట్లు పడ్డటువంటి నెక్కర్లు ఉండడాలు, దీన పరిస్థితులన్నీ నాకు బాగా. అప్పుడే నా చేతిలో డబ్బులు ఎక్కువ ఉంటే నా తమ్ముడు బతికి ఉండే 5% కూడా నేను నిలబడేటోని కదా. కాబట్టి నా పేదరికాన్ని చంపేయాలి, అలాగే మా అమ్మలో ఉన్న మూఢత్వాన్ని, అజ్ఞానాన్ని చంపేయాలని అప్పుడు కసిగా తీసుకున్న నిర్ణయమే ఇప్పటిదాకా నేను
ఎంతోమంది వ్యతిరేకిస్తారు నాస్తికత్వాన్ని. ప్రజల్లోకి నాస్తికత్వంతో వెళ్ళడం అంత సులువైన పనేం కాదు. ఏదో సేవా కార్యక్రమం, చైతన్య కార్యక్రమం, దాన ధర్మ కార్యక్రమం, చారిటీ కార్యక్రమం, ముసలిలకు సాయపోవడం, పిల్లలకు సాయపోవడం, ఏదో 4 మంచి మాటలు చెప్తే అందరూ హాయిగా చప్పట్లు కొట్టి సన్మానాలు చేసి అవార్డులు ఇచ్చి ఆదరిస్తారు. కానీ దేవుడు లేడు, మూఢనమ్మకాలు నమ్మొద్దు, దయ్యాలు నమ్మొద్దు అనేటువంటి ఈ బలమైన స్టేట్మెంట్తో ప్రజల్లోకి వెళ్ళడం చాలా కష్టమైన పని. ఆ కష్టమైన పని వేయడానికి అప్పుడు తీసుకున్న నిర్ణయమే కాదు. ఇలాంటి చేదు జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. అంతే. కానీ ఇప్పుడు మతాలు మీరు అనుకుంటారు కానీ మనం అన్ని మతాలు అన్నీ ఈక్వల్గానే ఉంటాయి మన దగ్గర. పీర్ల పండుగ జరుగుతుంది తెలంగాణలో, వినాయక చవితి జరుగుతుంది, అందరు గెట్ టుగెదర్ అవుతారు ఇక్కడ. అంటే ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఇప్పుడు మతాల పరంగా అన్ని బాగానే ఉన్నారు. మరి అలా మత విద్వేషం లేకుండా సమానత్వంగా సంబరాలు జరుపుకునే వినాయక చవితి చాలా దగ్గరలో ఉంది. మీరు చిన్నప్పుడు కూడా వినాయకుడిని చేసేవాళ్ళు. మరి అలాంటి వినాయకుడు చదువులకు విఘ్నాలు లేకుండా ఉండే వినాయకుడికి మీరు సంకల్పించినటువంటి ఈ ఉద్యమం అయితే ఏంటి, ఈ మార్పుకి మనకు విఘ్నాలు లేకుండా వినాయకుడిని కొలుస్తాం కదా. ఈ వినాయక చవితికి ఒకసారి ఫ్యామిలీతో వినాయకుని దగ్గర పోరాదు, దండం పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది. మీరు అన్న ప్రశ్నకి అసలు అర్థమే లేదు. ఎట్లా పిచ్చి ప్రశ్న. నాస్తికుడు అని తెలిసిన తర్వాత ఎట్లా అడుగుతారు? దగ్గరికే వెళ్తే, నేను నా భార్య మా 2 పిల్లల వినాయకుడి దగ్గరికి వెళ్తే ఈ సమాజంలో ఏ సమస్య పరిష్కారం మారుద్దో చెప్పండి, మేము సిద్ధంగా ఉన్నాం. మాకు వ్యక్తిగతంగా నమ్మకం లేకపోయినా మా నలుగురమే మా జుట్లు ఇలా గుండు కొట్టించుకుంటాం, లేదా 9 రోజులు అక్కడే ఉండి. అంటే నా ప్రశ్న ఈ సమాజం ఎదుర్కొనే ఏదో ఒక సమస్యకి ఆ వినాయకుడిని పూజించడం ద్వారా పరిష్కారం అవుతుందంటే, నలుగురం 9 రోజులు అక్కడే పూజలు చేయమంటే చెప్తే మానే పండుకోమంటే పంటాం. ఎక్కడో గద్వాల్లో దరూరు మండలంలో ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేస్తేనే ఆడికి పోయి పడుకున్న వాళ్ళం. ఎక్కడో అభంగపట్నం, నవీపేట, నిజామాబాద్లో భరత్రెడ్డి ఆయన వాళ్ళకి మూత్రం తాగించి మురికి తాగిస్తే ఆడికి 2-3 రోజులు ఉన్నాం. ఆగిరిపల్లికి వెళ్ళినాం, గరగపర్రుకి వెళ్ళినాం, మంత్రి మధుకరించడానికి వెళ్ళినాం, నేరేళ్ళకి వెళ్ళినాం, రామోజీపేటకి వెళ్ళినాం, గూడూరుకు వెళ్ళినాం, జనగామాలో కందుకులకు వెళ్ళాం. మూఢనమ్మకాలతో మనుషులను చంపితే 3 బిడ్డలను చంపి వాళ్ళిద్దరు చచ్చిపోతే 5 చచ్చిపోతే ఆడికి వెళ్ళాం. ఎక్కడో జరిగిన సంఘటనల కోసమే వెళ్తున్నాం కదా. ఈ చుట్టూ ఉన్న ఈ ప్రజలు, ఈ సమాజం ఎదుర్కొనే ఏదైనా ఒక సమస్యకి మేము మొక్కడం ద్వారా, మేము ప్రార్థన చేయడం ద్వారా, మేము నమాజ్ చేయడం ద్వారా, మేము బొట్టు పెట్టుకోవడం ద్వారా, సిలువ వేసుకోవడం ద్వారా, లేకపోతే మక్కాకు పోయి రావడం ద్వారా పరిష్కారం అవుతుందంటే వీఆర్ రెడీ టు గో. అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, కానివి మీరు చెప్తున్నారు, ప్రాబబిలిటీస్ మీరు చెప్తున్నారు. ఓకే, జరగకపోయినా కొన్ని జరిగిన వాళ్ళు ఆనందపడి మళ్ళీ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళ ఇష్టం, వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. మీరు అసలు జరుగుతుందనే సందిగ్ధం చెప్తుంటే అక్కడికి వెళ్ళి మొక్కడం వల్ల ఉపయోగం లేదు అనేది నా స్టేట్మెంట్. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరికీ పిచ్చి. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న పిచ్చి ప్రశ్న. వెళ్ళే వాళ్ళందరూ పిచ్చోళ్ళేనా? లేదు, అది నమ్మకం చాలా బలమైంది, గొప్పది. అవసరమైతే ఆ నమ్మకం కోసం తల్లిని నరికేసిన వాడున్నాడు. ఒరిస్సా సొంత కడుపులో పుట్టిన కొడుకుని కోసి ఆ రక్తం దేవతకు బలిస్తే మంచి జరుగుద్దంటే సొంత కొడుకుని నరికి చంపినటువంటి సంఘటనలు ఉన్నాయి. అలాగే అక్కడ గంత దూరం ఎందుకండి, నల్గొండ జిల్లా, ఇప్పుడు అది కొత్త సూర్యాపేట జిల్లా, మోతే మండలం, చిన్నమేకలపాడు అనే గ్రామంలో భారతి అనే ఆవిడ తన 6 నెలల కొడుకుని కర్ర కోసి తలకాయ వేరు చేసి శివుడి ముందు పెట్టి, శివుడు రాత్రి వచ్చి నన్ను కోరుకున్నానన్నారు. చిత్తూరు జిల్లా, ఇప్పుడు అది అన్నమయ్య జిల్లా, మదనపల్లి దగ్గర 2 వ్యక్తులు 2 కూతుళ్ళని చంపేసింది కదండి. కళ్ళ ముందు ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటే మీకు ఎలా అడగబుద్ధి అవుతుంది? నమ్మకం చాలా బలమైంది. అది నమ్మకం మైండ్లోకి వెళ్తే ఎదుటి వ్యక్తిని ఏం చేస్తుందో తెలియదు, ఎంతకైనా తెగిస్తుంది. నమ్మకం చాలా బలమైంది, దాన్ని గౌరవించాల్సిందే. అందులో ఉన్న మూఢనమ్మకాన్ని తొలగించాలి, ఆ తర్వాత ఆలోచింపజేయాలి. అది నమ్మకమా నిజమా ప్రశ్నించే స్థాయికి తెచ్చినప్పుడు మా మాట. రైట్ అన్న, ఇప్పుడు మీరు చెప్పారు. ఇప్పుడు ఈ వినాయక చవితి నవరాత్రుల్లో ఉన్నటువంటి అపనమ్మకం ఏంటి? అసలు వినాయకుడి విగ్రహాన్ని ఒక 50 సంవత్సరాల క్రితం ఉందా? లేదు, బాలగంగాధర్ తిలక్ గారు ఒక ఉత్సవాల్లాగా జరిపించారు. అంతకుముందు ఉన్న వాళ్ళు కూర్చోలా? అంతకుముందు జరపకపోవడం అనేది మోసమా? అసలు మీకు ఆ ఇంటెన్షన్ అంటే దాన్ని మీరు ఏ రకంగా డిస్క్రైబ్ చేస్తారు? వినాయకుడు అని వినాయకుడు నేనేమని డిస్క్రైబ్ చేస్తానంటే,
ప్రజల్లో నమ్మకాలు ఉన్నాయి, అవి చాలా బలమైనవి. ఈ నమ్మకాలకు ఏదో ఒక ఆకారము, ఏదో ఒక పండగనో, పబ్బమో, సంస్కృతో, సాంప్రదాయమో, ఆచారమో, వ్యవహారమో జోడిస్తే ప్రజల్ని క్యాచ్ చేయడానికి ఉపయోగపడుద్దని ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో బాలా గంగాధర్ గారు, తిలక్ గారు ఈ పేరుతో ప్రజల్ని కూడగట్టి మన దేశానికి స్వాతంత్రం కావాలని అనడం కోసం ఒక సదుద్దేశంతో అది ఏర్పడింది. రైట్. నేనేమంటానంటే ఇప్పుడు ఆ సదుద్దేశం ఉందా? ఓకే రైట్ అన్న. నేనేమంటానంటే ఇప్పుడు వినాయకుడు ఏ మహిమలు ఇస్తారని పక్కన పెడితే కాసేపు వినాయకుడి వల్ల ఆ విగ్రహం చేసుకునే వాళ్ళు ఒక 6 నెలల నుంచి స్టార్ట్అప్ చేస్తే వాళ్ళకు ఒక ఉపాధి లభిస్తుంది. అక్కడ పురోహితులకి, కొబ్బరికాయలు అమ్మే వాళ్ళకి, పండ్లు అమ్మే వాళ్ళకి. సో ఒక రిలీఫ్, ఒక ఈ బిజీ లైఫ్లో ఒక చిన్న ఆరాధన, ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం చాలామందికి ఒక ప్లేస్మెంట్, అది ఒక ఫెస్టివల్, అది దాన్ని అట్లా తీసుకోవచ్చు కదా. ఏంటి ఆ మూఢనమ్మకం అనుకోవడం మనం? ఇప్పుడు మీ కాలు ఇరగొట్టినప్పుడు నాకు థ్యాంక్స్ చెప్తావా? కాలు ఇరగొట్టిన థ్యాంక్స్ చెప్తావా? అదే ఇరగొట్టడానికి రీజన్ దొరికితే కదా. అరే నిన్ను ఇరగొట్టడం వల్ల ఆ అంబులెన్స్ వాళ్ళకి ఉపాధి దొరికింది, ఆడ ఎక్స్రే తీసే డాక్టర్కి ఉపాధి దొరికింది, ఆ తర్వాత కాంపౌండర్కి ఉపాధి దొరికింది, హాస్పిటల్ నడవడానికి ఉపయోగపడ్డది, ఆ స్కానింగ్ వాళ్ళకి ఉపయోగపడ్డది, ట్యాబ్లెట్ వాడికి, మెడికల్ షాప్ వాడికి, ఎంతమందికి ఉపయోగం జరిగింది బ్రదర్. ఇక్కడ నా కాలు విరగొట్టడానికి వినాయకుడు ఉత్సవానికి అసలు వాడికి గిరాకీ ఇప్పుడు మరి మిగతా రోజులలో దానివల్ల ఆ రకంగా ఉంది కదా. ఇక్కడ మాట్లాడితే వినాయకుడిని ముడిపెట్టి వివాదం నాకు అక్కర్లేదు, కానీ నువ్వు మాట్లాడే కూడా గట్టినే ఉన్నది. నా కొడుకు సత్య సచ్చిండు కానీ ఇంతమందికి ఉపాధి వచ్చినట్టు వినాయకుడిని లేదా అల్లాను లేకపోతే యేసు ప్రభు. నాకు ఇంకో క్వశ్చన్ అన్న, ఎప్పుడు మళ్ళీ ఒక మతాన్ని ముడిపెట్టాలి. ఏ మత పండుగనైనా ప్రజలకు ఆనందాన్ని ఇస్తే మాకు కూడా ఆనందమే. మేము వ్యతిరేకించడానికి మేమే వాళ్ళం. ప్రజల ఆనందం, సమాజం మార్పు ఎందుకోసం? ఆనందం కోసం, ఆరోగ్యంగా ఉండడం కోసం, జీవన ప్రమాణం పెరగడం కోసం, వైషమ్యాలు పోవడం కోసం, మనిషి 100 ఏళ్ళు బతకడం గురించి, ఒక స్వచ్ఛత, ఒక స్వేచ్ఛ, ఎదగడానికి అవకాశం, ఇవన్నీ కలలుగానే మేము ప్రజలు ఆనందంగా ఉండొద్దు అంటామా? వినాయక పండుగ జరగకపోతే ఆనందం పోతుందా? ఓన్లీ వినాయకుడు. నేను 2005, 6, 7 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో మొదటి పీజీలు చేస్తూ ఉన్నప్పుడు వెళ్ళాను ట్యాంక్ బండ్ మీదకి. ఎన్నేళ్ల క్రితం? 18 ఏళ్ల క్రితం వెళ్ళాను కదా. వెళ్ళినప్పుడు నేను దయచేసి వినాయకుడిని అవమానించడానికి వెళ్ళలేదు. మీరు రేపు ఇదే మీ కెమెరాతో లేదా నువ్వే నిజంగా వినాయకుడి ఉత్సవాలు జరుగుతూ ఉన్నప్పుడు హూందాగా ఉంటున్నారా, భక్తితో ఉంటున్నారా, వెకిలిగా ఉంటున్నారా, అక్కడికి వచ్చే ఆడపిల్లల్ని అవమానిస్తూ కించపరుస్తున్నారా, సౌండ్లు పెట్టేసి డిస్టర్బ్ చేస్తున్నారా, కాలుష్యం చేస్తున్నారా? ఆ 9 రోజులు భజన పేరుతో చేస్తున్న వాళ్ళు నిజంగా భజనకు ముందు వాళ్ళు ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నారు, తర్వాత ఎలాంటి ప్రవర్తనతో ఉంటున్నారు, కలెక్ట్ చేసిన డబ్బులు కరెక్ట్గా ఉపయోగిస్తున్నారా? నిజంగా ఆ 9 రోజులు నవరాత్రులు జరుగుతున్నంత సమయంలోనైనా ప్రజలకు ప్రశాంతత ఉందా, లేకపోతే రోడ్లకు అడ్డంగా ఉందా, ట్రాఫిక్ ఇబ్బంది అయిందా, రోగాలు నొప్పులు వచ్చినాయా? ఆ టైంలో ఆడపిల్లలు అత్యాచారానికి గురి కాకుండా ఉన్నారా? మహిళలు ఇంకో చోటికి తరలించడం ఆగిపోయిందా? దోపిడీ అయిపోయిందా? పోనీ నేను వినాయకుడి కోసమే ఇస్తున్నాను, ఇచ్చే సరుకులు ఇచ్చేటోడనా, అందులో కల్తీ లేకుండా దేవుడి కోసమని స్వచ్ఛత ఇస్తున్నట్టుగా అనిపించిందా? కనిపించిందా? ఇప్పుడు వినాయకుడి వల్ల లాభం ఎంతుందో ఆ వినాయకుడు లేకపోవడం వల్ల కూడా లాభం అంతే ఉంది. వినాయకుడిని పెట్టడం వల్ల కలిగే లాభాలు అనిపించడం వల్ల లాభాలే మాట్లాడుతుంటున్నాం. కరోనా అయినప్పుడు ఎడబెట్టిరండి మీ వినాయకుడిని, అప్పుడు ఏమాగిపోయిందండి? దయచేసి మీకు డబ్బులుంటే పెట్టుకుంటారండి, నేను అద్దనట్లేదు వినాయకుడిని. దయచేసి అప్పుడేమంటున్నాం? అయ్యా మీ భక్తిగానే ఉండనియండి, కానీ కాస్త మట్టిది పెట్టుండ్రా నాయన, కాలుష్యం చేయకూడదని బతలాడుకున్నాం. అరే మైకులు కాస్త మరీ ఎర్లీగా పెట్టకండ్రా అని బతలాడుకుంటాం. లేకపోతే అంత పెద్ద సౌండ్ పెట్టి పరీక్షలు స్కూళ్ళ పక్కన ఉంటే కొంచెం ఆ స్కూల్ టైంలో అయినా సైలెన్స్గా పెట్టుకుంటాం. మేము ఆ తీవ్రతను తగ్గించడానికి ప్రయత్నిస్తాం తప్ప దాన్ని ఏదో ఒకటి చేసి ఇంకా డిస్టర్బ్ చేయాలనేది మా ఉద్దేశం కాదు. అది మసీదు మీద ఉన్న మైకైనా, చర్చి ముందు మోగే గంటలైనా. నాకెందుకో మీరు ఒక మంచి ఐడెంటిటీ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ బిగ్ బాస్లోకి వెళ్తారేమో అనిపిస్తుంది. అసలు బిగ్ బాస్ మీద మీ స్పందన ఏంటి? అసలు నిజం చెప్పాలంటే బిగ్ బాస్ షో వల్ల ఈ సమాజానికి ఉండేది ఏమీ లేదు. అదొక వేస్ట్ ప్రోగ్రామ్. అయితే ఏ పని లేకుండా ఖాళీ సమయం ఉండేవారికి, టీవీల ముందు కూర్చొని పక్కోళ్ళ ఇంట్లో తొంగి చూసే స్వభావం ఉన్న వాళ్ళకి, లేదా బరి తెగించినటువంటి రొమాన్స్ని కల్లారా చూసి ఆనందించే వారికి, ఏ పని పాట లేని వాళ్ళకి చక్కటి టైం పాస్ బిగ్ బాస్. సో అది గంటలు రోజులు చూస్తున్నారు అని అంటే అంత సమయం ఇవ్వడానికి వాళ్ళకి అంత శక్తి ఉందంటే, తినడానికి తిండి లేనివాడు, కట్టడానికి బట్ట లేనివాడు, ఉండడానికి ఇల్లు లేనివాడు, అనేక కష్టాలు, కన్నీళ్ళు, అప్పులు, రోగాలు, నొప్పులు, పంటలు వండక ఎన్నో కష్టాలు ఇవన్నీ ఉండగా
ఆ బిగ్ బాస్ షోలో ఈ అమ్మాయి మంచిగా నటిస్తుందా, ఆ అమ్మాయి మంచిగా నటిస్తుందా, వాళ్ళకు వీళ్ళు సాటుగా కిస్ పెట్టుకున్నారా, వీళ్ళు హక్ చేసుకున్నప్పుడు ఎక్కువసేపు అంటే మీరు కూడా చూస్తున్నారు కదా అన్న, తెలియకుండా ఇవన్నీ చెప్తున్నారంటే మీరు కూడా దానికి కన్నేశారు కదా. నీకున్నటువంటి రోగము డాక్టర్గా పరిశీలిస్తే నాకు కూడా రోగం ఉన్నట్టేనా? గుర్తించడం కోసం కూడా చూశారు కదా, మీకు కన్ను పడ్డది కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందులో కొన్నిసార్లు గొప్పగా ఉన్నవాళ్ళు ఉన్నతంగా ఓకే ఎగ్జాక్ట్లీ అలాంటి ప్లేస్మెంట్ వచ్చినప్పుడు మీరు చెప్పే అందరికి రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ కదా. నేను నా వీడియో వైరల్ చేసుకొని పబ్లిసిటీ కాలేదు. బిగ్ బాస్ షోకు వెళ్ళడం కోసమో, రాజకీయ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకోవడం కోసమో, లేకపోతే ఇంకేదో వేసి పేరు కీర్తో డబ్బు కోసమో కాదు. నాకు డబ్బు లేదా, మేమిద్దరము డబ్బు సంపాదించేవాళ్ళం. చదువు లేదా, పేరు కీర్తి లేదా, మేము చేసే పని లేదా మాకు? అరే మాకే వచ్చిన పని సమాధానం ఇదంతా తీర్చిపెట్టుకొని ఆ రూమ్లో పడమంటాం బిగ్ బాస్ షోలా? మీరు ఒక పెద్ద ప్లాట్ఫామ్ వస్తుందేమో, మీరు చెప్పే మాటలు గొప్పగా రీచ్ అయితే ఏమో. అదే పెద్ద ప్లాట్ఫామ్ మీరు నమ్ముతున్నారు? మేబీ అవకాశం. ఐ డ్రీమ్ నుంచి నిన్నే అడుగుతున్నా, ఐ డ్రీమ్లో నన్ను ఇంటర్వ్యూ చేసే నిన్నే అడుగుతున్నాను, బిగ్ బాస్ షోలకు నేను వెళ్ళడం వల్ల లాభం జరుగుద్దా, నష్టం జరుగుద్దా? వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకే అని. మరి అది వాళ్ళు పిలిచినప్పుడు మాట్లాడారు. అదే వెళ్ళిన తర్వాత తెలుస్తుంది మీకే. పిలిచినప్పుడు ఆలోచిద్దాం బ్రదర్. ఒకటి బ్రదర్, బిగ్ బాస్ షోకు నేను వెళ్ళకపోవడం అనేది ఊహాజనిత ప్రశ్న. అవును. దాని నుంచి నాకు ఎలాంటి ఆహ్వానం రాకముందే అత్య బాగుందని ఆశపడతలేను, నాకు అది వచ్చినా నేను పోను అని ఏతులు దొబ్బుతలేను. రెండు గుర్తుపెట్టుకోవాలి. అలాగే అందులోకి వెళ్ళడం ద్వారా ఎక్కువ మంది సమాజానికి పరిచయం కావాలనే ఆశ దురాశ కూడా నాకు లేదు. ఎందుకంటే నేను వీళ్ళు ఎవ్వరు సంబంధం లేకముందే 10 రాష్ట్రాలు తిరిగినండి. ఒక దాదాపు 2 లక్షల మంది యూట్యూబ్ ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిని 40,600 ప్రసంగాలు ఇచ్చాను. ఇంతకంటే ఎక్కువ పబ్లిసిటీ వస్తుంది అడిగిపోతే రాదు కదా. కానీ నాకైతే ఆసక్తి లేదు, అలానే అనాసక్తి లేదు. అసలు మీ లైఫ్ ఫిలాసఫీ ఈ ఒక్క మాటలో చెప్పాలి అంటే మనం ఎండ్ చేసే టైంలో అసలు అంటే మనం రాసుకుంటాం కదా బుక్లో, అంటే మీరు చాలా రాసుకుని ఉంటారు, ఇది నా లైన్ అంటే మీ కాన్ఫిడెన్స్కి కానీ మీ మార్గానికి కానీ మీరు ప్రతిరోజు మన గుర్తు చేసుకునేది అంటే మీరు ఫోకస్ చేస్తున్న వర్క్ విషయంలో కానీ మీ లైఫ్లో స్టార్టింగ్ నుంచి కానీ ఈ పదం, ఈ స్లోగన్ నన్ను చాలా ముందుకు నడిపించింది అని ఏదైనా ఉంటుంది? బైరి నరేష్ ఒక సామాజిక ఉద్యమం. అండ్ అసలు మెయిన్ ముఖ్య ప్రశ్న చివరగా, బైరి నరేష్ చిన్నప్పటి నుంచి దేవుని నమ్మాడు, బైరి నరేష్ చిన్నప్పటి నుంచి దేవుని నమ్మాడు, కానీ మధ్యలో తను రియలైజ్ అయిపోయి సరే దేవుడు లేడు అని నాస్తికుడిగా మారాడు. కానీ ఇలా మారిన బైరి నరేష్ ఫస్ట్ పేరులో నరేష్ అనే పదం మార్చుకోలేడు. ఎందుకంటే నరేష్ అనేది కూడా శివుడికి మరో పేరు. అది ఎందుకు మార్చుకోలేదని అది గమనించలేదు మీరు ఎప్పుడు? నా పేరు నాకు అడ్డమైనప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా తీసి పక్కన పడేస్తాను. దారికి అడ్డంగా ఉన్నది దాన ధర్మాలు చేయకపోయినా దారిలో ముళ్ళు తీసేయాలి అనేటువంటి ఒక తెలంగాణలో ఒక నినాదం ఉంది. నువ్వు దాన ధర్మాలు చేయకపోయినా దారిలో ముళ్ళన్నా తీసేయాలి. అట్లనే నా దారిలో నా పేరు నాకు అడ్డమవుతుందని తీసేసేస్తాను. ఎప్పుడు అనుకోలేదా అయ్యో శివుడు అంట నా పేరు శివుడు వస్తుందంటే దేవుడు? అది నిజమే అయితే పెరియార్ రామస్వామి అంటే రాముడు అని కూడా వచ్చింది కదా. మరి ఆయన దేవుళ్ళని నమ్మకుండా పెద్ద ఉద్యమాన్ని నడిపించాడు కదా. మీ విధానం వేరే ఉంది కదా. మీరు పూర్తి చరిత్ర మాట్లాడుతున్న ఆధారాలు. నేను పుట్టినప్పుడు మా అమ్మ నా పేరు నాగులు అని పెట్టుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో ఒక పుట్ట ఉండేది. మా నాన్నమ్మ గుడిసె ఒకటి ఉంటుంది రేకులు, మాది ఒక గుడిసె సగం రేకులు ఒకటి ఉంటుంది. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో సగం గుడిసె పుట్ట ఆక్రమించి ఉంటారు. పుట్ట ఇంట్లో దాన్ని తీసేస్తే పాపని ఇంట్లోనే ఉంచుకున్నారు. ఇప్పటికీ కొన్ని పల్లెల్లో మట్టి గుడిసెలు మట్టి గోడలు ఉన్న కాడ పుట్టలు వెలుస్తూ ఉంటాయి. అలా పాము వచ్చిన రోజు బయట ఉండేటోళ్ళు, వర్షం కొట్టినా బయట ఉండేటోళ్ళు. కానీ ఆ పుట్ట తీసేయకపోవడం ఎంత అజ్ఞానం నాకు ఇప్పుడు గుర్తుకొస్తే నాకే నవ్వు వస్తుంది. అలా నా పేరు నాగులు అని పెట్టి ఆ తర్వాత నాకు వెంట్రుకలు కూడా పుట్ట దగ్గరే తీసి నాకు ఆ పేరు పెట్టుకున్నారు. ఆ తర్వాత మా పెద్దనాన్న బైరి కుంకుమయ్య అని ఆయన సిర్పూర్ కాగజ్నగర్లో ఉన్నటువంటి సర్సిల్క్ అక్కడ మిల్లులో పనిచేసే వ్యక్తి. అక్కడ ఒక ఆయన నరేష్ అనే కార్మిక నాయకుడు ఉంటే అరే వీని పేరు నరేష్ అని పెట్టుర్రా అని చెప్పి నాకు ఆ పేరు పెట్టిందంట. ఆ తర్వాత ఆ పేరుతోనే స్కూల్లో రిజిస్టర్ అయింది, 10th మెమో వచ్చింది, డిగ్రీలు పీజీలు వచ్చాక ఈ ఉద్యమంలో వెళ్ళాక నీలాంటి వాళ్ళు దాకి అరే ఇది కూడా దేవుడిని ప్రతిబింబించే పేరు కదా అని అన్నప్పుడు నేను వెనక్కి తిరిగి ఇన్ని పీజీలు ఇన్ని సర్టిఫికెట్లన్నీ మార్చుకుంటూ లాయర్ ద్వారా కోర్టు ద్వారా
10,000 ఖర్చు పెట్టుకుని ఎందుకు? నిజంగానే ప్రభుత్వం నీ పేరు నీకు నచ్చకపోతే మార్చుకునే అలవాటు అవకాశం ఇచ్చిందనుకో క్షణాలలో మార్చుకుంటా. జీవితాన్నే మార్చుకున్నావు. ఇక 10,000 జనరల్గా 10,000 రూపాయలకు పెట్టి ఏదో ఇలా. నాకు అర్థం కాలేదు. ఓకే 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 అంటే ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అందరూ గొప్పడు అన్నారు. నాకు తెలిసి బాగా చదివితే మస్తు తెలివంతుడు మావాడు, బాగా చదువుతాను అనుకుంటారు. ఇట్లా మాట్లాడినప్పుడు అంటే నాస్తికుడిగా మీ విధానాల్ని వ్యక్తపరిచినప్పుడు, మీ ఆలోచన వ్యక్తపరిచినప్పుడు అసలు మొత్తం రియాక్షన్ ఏంటి అసలు? చాలా మంది పిచ్చోడా అన్నారు అంటారు కదా, పిచ్చోడ్రా, వీనితో తిరగకురా, వీనితో మాట్లాడకురా, వీడు మీటింగ్ పోతే వీడు ఎంబడి పోకురా అని మా బంధువు మిత్రులు చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు ఎవ్వరిని రాని అని. కానీ క్రమక్రమంగా నేను చదువులోనూ ముందుండడము, డబ్బు సంపాదించడంలో ముందుండడము, నా భార్య విషయంలో సక్సెస్ అవ్వడము, పిల్లలు ఇద్దరు అవ్వడము, ఆమె ఉద్యోగము, నేను కూడా 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండడము, ఇది చూసి బంధుమిత్రులు కొంతమంది అదే వాడు చెప్పడమే కాదు చేసి చూపిస్తున్నాడని చెప్పి కన్విన్స్ అయ్యారు. అలా నా వెరీ నియర్ అండ్ డియర్ బంధువుల్లో నాతో పాటు ఒక 7 మంది కులాంతరం పెళ్లి చేసుకోగలిగాము. సో నా ప్రభావం అయితే మా బంధుమిత్రుల్లో ఉంది. ఒకప్పుడు నన్ను నాస్తిక్ అని ఎగతాళి చేసిన వాళ్ళు, అరే వాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట మీద ఉన్నారా, నన్ను కూడా చాలా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ప్రభావితం చేశారు అని నా ఫ్రెండ్స్ అనడము, నన్ను మొదట్లో బండ బూతులు తిట్టిన వాళ్ళే నేను తప్పుగా అర్థం చేసుకున్నాం బ్రదర్ అని రియలైజ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మేబీ సమాజం అంతా నన్ను అర్థం చేసుకునే ఒక రోజు వస్తుందని అనుకుంటున్నాను. ఇన్ని జరుగుతున్న విషయాలు బయట గురించి డిస్కషన్ జరుగుతుంది, లేదంటే కొన్ని చోట్ల వివాదాలు జరుగుతున్నాయి, కొంతమంది నచ్చకపోతే మీ మాటలు నచ్చకపోయిన వాళ్ళు. సో దానివల్ల ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఎవరంటే మదరే. సో ఈ ముఖంగా మీ మదర్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు, ఏం మాట్లాడతారు? అంటే మీరు వెళ్ళే ఈ పంతా గురించి. మా అమ్మ నన్ను ఒక భక్తుడిగా మార్చకుండా స్వేచ్ఛ ఇచ్చినందుకు అమ్మకు థ్యాంక్స్. అలాగే మా భార్యకి ఆమెకు నేను సమయం ఇవ్వకుండా ప్రతిరోజు గాయాలు కష్టాలు ఇస్తున్నందుకు ఆమెకు సారీ. మీ కొడుకులు మరి ఎట్లా బాగా సంపాదించేలాగా పెంచుతారా, లేకపోతే మీ లెక్కనే మీ అడుగుజాడలేనా? ఒకరి జీవితాన్ని ఇంకొకరు ప్రభావితం చేస్తారేమో కానీ డిక్టేట్ చేయలేరు, అది తప్పు. సో నా పిల్లలకి నన్ను చూస్తూ పెరుగుతున్నారు, వాళ్ళ అమ్మని చూసి పెరుగుతూ ఉన్నారు. నేను సమాజానికి దగ్గరగా, ప్రకృతికి దగ్గరగా, సహజత్వానికి దగ్గరగా, విజ్ఞానానికి దగ్గరగా వాళ్ళని పెంచే ప్రయత్నం చేస్తున్నాను. ఆ క్రమంలో అందరి పిల్లల్లాగే వయసులో వచ్చే అన్ని నేనేదో విన్నానన్నా, మీరు ఒక వ్యక్తిని మాత్రం వేరే కంట్రీకి పంపిస్తారన్నారు. ఎందుకు ఈ కంట్రీ? వేరే ఒక 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయిని మాత్రం ఫారెన్లో చదివిపిస్తాను అనుకున్నాను. ఒకవేళ వాళ్ళలో ఎవరైనా నేను సైంటిస్ట్ కావాలని 10th ఇంటర్ అయ్యాక అంటే ఈ దేశంలో అయితే వాడిని ఉంచాను. ఎందుకంటే ఈ దేశంలో సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వదు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియాలో ప్రపంచంలో నంబర్ 1 జనాభా కాగలిగాము. 30 కోట్ల ఉన్న 150 కోట్లు అయినా కానీ ఒక్క సైన్స్ నోబెల్ ప్రైజ్ రాలేదు. దీనికి నేను బీజేపీ ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం అనను. ఇండియాలో భక్తికే ప్రాధాన్యత. నువ్వు నిన్న కోదాడ దగ్గర చూడ ఒకడు ఉగ్ర నరసింహస్వామి అవతారం అని చెప్పి ఒక అబ్బాయి మొత్తుకుంటే పోయి కాలు మొక్కుతున్నారు, ఒక ట్రస్ట్ ఏర్పడ్డది, హైవే ఎత్తున్నారు, బోర్లు ఎత్తున్నారు, బిల్డింగ్లే కట్టేస్తున్నారు. ఈ దేశంలో సైన్స్కి ప్రాధాన్యత తక్కువ. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైతే సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందో ఆ దేశానికి పంపించి చదివిస్తాను. వాడు ఆ దేశం కోసం పనిచేయద్దు, నా దేశం కోసం పనిచేయద్దు, ప్రపంచం మొత్తానికి పనికొచ్చే విషయాల్ని వాడు కనిపెట్టగలిగితే నేను చాలా సంతోషిస్తాను. పోనీ అన్న అట్లా మీ కొడుకు పాడబోతే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాడేమో. నేనే వేరే దేశానికి వెళ్ళకూడదా? అదే వెళ్తాడు కదా, అప్పుడు హ్యాపీ కదా అని. నేను ఈ దేశాన్ని ప్రేమిస్తాను. ఐఎమ్ ప్రౌడ్లీ సే, ప్రౌడ్ టు సే అది ఉంది. మళ్ళీ ఖచ్చితంగా ఆమె ఇండియన్. అందులోనూ ఇండియా అనే అంత పెద్ద బిల్డప్ కూడా నాకు అక్కర్లేదు. నేను తెలుగువాడిని. తెలుగు 2 రాష్ట్రాల మీద నా ప్రభావం ఉంటే చాలు. నాకు రాని మరాఠీలో పోయి మాట్లాడో, హిందీలో పోయి మాట్లాడో, లేకపోతే వేరే దేశాలు పోయి ఇంగ్లీష్లో మాట్లాడో, అక్కడ కాదు నేను మార్చాల్సింది, కడవాల్సింది, ఊడవాల్సింది, తిరగాల్సింది. నా చుట్టూ ఉన్న ఈ సమాజాన్ని మారుస్తే నన్ను చూసి ఆ ప్రాంతం కూడా ఎవడన్నా అక్కడ మారుస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నాస్తికునిగా, ఒక హీరోగా సొసైటీలో అలా ముందుకెళ్తున్నారు ఇప్పుడు. అసలు మీకు ఇష్టమైన హీరో ఎవరు? బాల్యంలో అయితే నాగార్జున గారు అంటే చాలా ఇష్టం. నేను మా స్నేహితుడు పీసాల రవీందర్ మేమిద్దరం నాగార్జునకు సంబంధించినవి కట్ చేసుకొని పెట్టుకోవడం. అప్పుడు వజ్రం అనే సినిమా
తర్వాత విక్కీ దాదాగా శివ సినిమా ఆ టైంలో ఉండేది, బుక్ల మీద అంటించుకునేది, స్టైలిష్గా ఉండేది. అన్నమయ్య సినిమా కూడా చూసుకుంటారు అయితే. అయితే నాకు మెచ్యూరిటీ వచ్చి నేను ఉపన్యాసిస్తూ సమాజాన్ని అధ్యయనం చేసేటప్పటికి మాత్రం నా ఫేవరెట్స్ మారిపోతూ వచ్చారు. నేను కమల్ హాసన్ని బాగా లైక్ చేస్తాను. ఎందుకు అంటే ఏ విషయంలో? నటన పరంగా ఆయన వైవిధ్యభరితమైనటువంటి నటుడిగాను, డైరెక్టర్గాను మరుగున ఒక కొత్త సినిమా తీశాడు. అలా దశావతారం సినిమాలో కూడా 10 అవతారాలను చాలా భిన్నంగా యాక్టింగ్ చేశాడు. అంటే ఆయన చూసిన ప్రముఖ ఏదో స్వాతి ముత్యమనో లేకపోతే ఇంకో సినిమాను కాదు, చాలా స్పెషల్గా అనిపిస్తాడు. సారీ టు మెన్షన్, అతను ఒక బ్రాహ్మణ్ అని తెలిసింది. బ్రాహ్మణ్ అయినా కూడా ఆయన నాస్తికుని అని బహిరంగంగా ప్రకటించాడు. నేను జైల్లో ఉన్నప్పుడు ఒక న్యూస్ చదివాను. ఆ న్యూస్లో ఆయన పేరుతో వచ్చిన స్టేట్మెంట్, ఈ మానవుని చరిత్రలో 2 పెద్దవి సృష్టించబడ్డాయి, ఆవిష్కరించబడ్డాయి. అవి 2 చాలా ప్రభావితం చేస్తున్నాయి. ఒకటి చక్రం, రెండోది దేవుడు అని చెప్పారు. ఒక చోట ఏమంటాడంటే, నిజంగానే దేవుళ్ళని మొక్కితే కోరికలు తీరుతాయి అనుకుంటే ఆ మెట్ల దగ్గర అడుక్కునే వాళ్ళు రోజు పోతున్నారు కదా, ఒక్కసారి పోయి వస్తే నా కోరికలని దేవుడు తీరుస్తాడు అనుకుంటే మరి అడుక్కుంటూ వాళ్ళు అక్కడే ఉండిపోతున్నారు ఎందుకు అని ప్రశ్నించారు. ఈ మాట అడక తినేటోడు అనొచ్చు, పీడిత కులాలు అనొచ్చు, కానీ బ్రాహ్మణ కులంలో ఉండి పేరు ప్రఖ్యాతులు ఉండి సినీ రంగంలో ఉండి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా అనేక రంగాలు కదా ఆయన. అలాంటి ఒక లెజెండరీ పర్సనాలిటీ స్వయంగా ఈ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల నాకు ఆయన అభిమానిగా మారాడు. నాగార్జున గారి తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గారు తాను నాస్తికుడిగా ప్రకటించుకున్నప్పటికీ ఈయన మాత్రం నేను నాస్తికుడిని కాదు అని చెప్పి ప్రకటించాను. ఎవరు? నాగార్జున. అంటే ఇప్పుడు కమల్ హాసన్ గారిలో నటన అనుకున్నాను కానీ ఆ నాస్తికత్వం మీకు మ్యాచ్ అయినట్టుంది కదా? నిజమే, 100%. నటన వల్ల అనుకున్నాను కానీ అంటే బాల్యంలో ఉండేవి వేరే కదా. నేను ఎప్పుడు చిన్నగా ఉన్నప్పుడు కండక్టర్ నుంచి ఎప్పటికి పైసలు ఉంటాయి, కండక్టర్ కావాలనుకున్నాం. మా దగ్గరికి ఎస్ఐ వస్తే అరే ఈయనకి అందరూ సెల్యూట్ చేస్తున్నారు, ఎస్ఐ కావాలనుకున్నాం. ఆ తర్వాత అడ్వకేట్ దగ్గర ఎస్ఐలు వీళ్ళు కూడా పోయి సార్ అని వంగి ఆ మెజిస్ట్రేట్ ముందు లాయర్ ముందు ఉండడంతో లాయర్ కావాలనుకున్నాం. ఇలా 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 ఒక్కో దాని తర్వాత ఒక్కటి మారుతూ వస్తుంది కదా. టీచర్ కావాలని బీఈడీ చేసాము, టీచర్ అయ్యామా. 7 ఏళ్ళకి ఒకసారి డిఎస్సి అయితే టీచర్ చేసిన టీచర్ అవుతాడా? అట్లనే మీరు నెక్స్ట్ ఆలోచన కూడా మారుతుందేమో, ఇన్కేస్ నాస్తికుల నుంచి మళ్ళీ ఇటు వస్తారేమో. ఒకటి బ్రదర్, అసత్యంలోంచి సత్యంలోకి వస్తారు కానీ సత్యంలోంచి అసత్యంలోకి, ఓకే, చీకట్లోంచి వెలుగు వస్తారు కానీ వెలుగు నుంచి చీకటి. ఎన్ని మారుతాయి అన్నారు కదా, అది కూడా మారుతారేమో అని. మెరుగుపడడం కోసం మారడం వేరు, అజ్ఞానం కోసం మూఢనమ్మ కోసం మారడం వేరు. అవసరమైతే నేను ఇంకా దీని నుంచి మెరుగైన ఉద్యమం వైపు వెళ్తానే తప్ప దిగజారిపోయి వెనక్కి మాత్రం వెళ్ళాను. సో మీ అల్టిమేట్ మార్గం ఏంటన్నా? ప్రయాణించడమే. అల్టిమేట్ అంటూ ఏమీ లేదు. పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనం మెరుగుపరుచుకొని మలుచుకొని ముందుకు సాగడమే, ప్రజల్లో మార్పు తేవడం. దానికోసం నేను వేసుకున్న మార్గం మూఢనమ్మకాల నిర్మూలన సంఘం. ఏ కారణం చేత అయితే నా తమ్ముడు చనిపోయాడో, నేను జీవితాంతం ఏ అంశం మీద అయితే పనిచేయాలనుకున్నానో దాన్ని మాత్రం వీడను. రానున్న రోజుల్లో ఒక హోస్ట్ జర్నలిస్ట్గాను లేకపోతే యూట్యూబ్ బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా సమాజంలోని సమస్యలను చూపించడము, ఎన్ని రకాల పనులు చేసినా, ఒక సైకాలజిస్ట్గా ఒక అడ్వకేట్గా ఎన్ని రకాల పనులు చేసినా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా వాటి నిర్మూలన కోసం పనిచేస్తాను. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేశారా? యా, ఈ జూలైలోనే దానికి సంబంధించిన పేపర్ వర్క్ అయిపోయింది. ఆగస్టులో మెంబర్షిప్ డ్రైవ్ చేస్తున్నాము. ఇప్పటికి 1000 మెంబర్స్ అందులో సభ్యులుగా చేరారు. సెప్టెంబర్ 17న దీని ఆవిర్భావ సమావేశం ప్లాన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఇది మన మరో ఆర్జీవి బై నరేష్ అన్నతో ఇంటర్వ్యూ. చూద్దాం మరి రాబోయే రోజుల్లో ప్రజల్ని మార్చుతాడో లేదంటే ఆయన అడ్రస్ని మార్చుకుంటాడో.